నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 181వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 180వ ఎపిసోడ్ లో వచ్చిన కొన్ని కామెంట్స్ ని చూద్దాం. చూసారు కదా, అది 180 ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కమెంట్స్. అవి చాలా మంది గ్లోబల్ రౌండప్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మాకు మెయిల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది కమెంట్స్ ద్వారా కూడా అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్ మాత్రమే కాదు, మా నుంచి వస్తున్నటువంటి NHTV ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఈ తెలుగు రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఓవరాల్గా న్యూస్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా NHTVలో మీకు అందుబాటులోకి తెస్తున్నాము. సో NHTV ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్గా NH ప్రైమ్ మీ ముందుకు వచ్చింది. NH ప్రైమ్ విస్తృతంగా ఇంకా విస్తృత అధ్యయనంతో కూడినటువంటి అంశాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్లీజ్ వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం. సార్, ఫస్ట్ అంశం మనకు కనబడుతోంది. భారతదేశపు గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన జరగబోతున్నాయి. ఈ రిపబ్లిక్ డే పరేడ్కి ప్రతి సంవత్సరం కూడా ఆయా దేశాధినేతల్ని మనము చీఫ్ గెస్ట్గా పిలవడం జరుగుతుంది. ఈసారి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఆయన్ని మనం ఆహ్వానించాము. అండ్ అందులోనూ కేవలం ఆయనను ఆహ్వానించడం మాత్రమే కాదు, ఇందులో ఇంకొక మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ మీరు గ్లోబల్ రౌండప్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. భారతదేశాన్ని పాకిస్తాన్ని ఒకే రీతిన చూసే పరిస్థితి నుంచి భారతదేశము చాలా ముందుకు వెళ్ళిపోయింది అనే ఒక మెసేజ్ని భారత ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు ఏ దేశాధినేతలు వచ్చినా కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా ఇంకోరు వచ్చినా కూడా భారతదేశానికి వచ్చి తర్వాత పాకిస్తాన్కి వెళ్ళడమో లేదా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావడమో ఇలా జరుగుతూ ఉండేది. మోదీ హయాంలో ఆ ప్రక్రియకి ఆ సంప్రదాయానికి తెరదించడం జరిగింది. సో భారతదేశానికి వచ్చే ఏ దేశాధినేత అయినా కూడా మళ్ళీ వెంటనే పాకిస్తాన్కి వెళ్లకుండా, అంటే మేమిద్దరం ఉజ్జీలము అనే భావనని మనం తీసేసే ఒక ప్రయత్నం జరుగుతున్న టైంలో ఈవెన్ ఇండోనేషియా ప్రెసిడెంట్ కూడా పాకిస్తాన్కి వెళ్ళాలనుకుంటే అది మనం చాలా సున్నితంగానే తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. దానికి వారు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా ప్రెసిడెంట్ రిపబ్లిక్ డే పరేడ్కి రావడాన్ని ఎలా చూడాలి, అండ్ దీంట్లో ఉన్న దౌత్యపరమైన అంశాలు ఏమున్నాయి, అండ్ ఇండోనేషియా భారత్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఈవెన్ బ్రహ్మోస్ కూడా వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. మనకు దౌత్యపరమైనటువంటి అంశాలలో ఒక పదం వాడతారు, డీహైఫనేషన్ అన్నటువంటి పదం వాడతారు. అంటే హైఫనేషన్, డీహైఫనేషన్. హైఫనేషన్ కి ఆపోజిట్ డీహైఫనేషన్. హైఫనేషన్ అంటే ఏంటంటే రెండు దేశాలను ఎప్పుడు కలిసి చూడడం అన్నది హైఫనేషన్. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ రెండు కలిపి చూసేవాడు ప్రపంచమంతా గతంలో. అలాగే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఈ రెండింటిని కలిపి చూసేవాడు. ఇజ్రాయెల్కి వెళ్ళిన వాళ్ళు ప్యాలెస్టైన్కి తప్పకుండా వెళ్ళి వచ్చేవాళ్ళు, ప్యాలెస్టైన్కి వెళ్ళిన వాళ్ళు ఇజ్రాయెల్కి వెళ్ళేవాళ్ళు. ఇలాగే ప్రపంచంలో చాలా దేశాలని కలిపి చూసేటువంటిది ఒక ప్రక్రియ ఉండేది. దానిని హైఫనేషన్ అంటారు. అంటే ఒకరి దగ్గర వెళ్ళి ఇంకొకరి దగ్గర వెళ్ళకపోతే బాధపడతారేమో వాళ్ళు అన్నటువంటి ఒక అభిప్రాయం ఒకటి, ఇద్దరిని కూడా వాళ్ళిద్దరి యొక్క రిలేషన్ ఆధారంగా చూసేటువంటి ప్రక్రియ ఒకటి. ఇది హైఫనేషన్ అనేది జరుగుతుండేది. దాని నుంచి బయటపడడం అనేది డీహైఫనేషన్. మనం ఏం చేసాం, భారతదేశం ప్రతి ఏ దేశమైనా ఆ దేశాన్ని డైరెక్ట్గా ఇండిపెండెంట్గానే మీరు డీల్ చేయండి, ఇంకొక దేశం యొక్క పరిధిలో దాని నీడలో మీరు చూడకండి అని చెప్పి మనం ఒకటి ఈ పాలసీ తీసుకొచ్చాం. మనము అదే చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు ప్యాలెస్టైన్కి వెళ్ళొచ్చారు. ప్యాలెస్టైన్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళలేదా? అలాగే ఆయన ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ప్యాలెస్టైన్కి వెళ్లకుండా వచ్చారు. అదే పంథాలో మనం కూడా ఏం చెప్తున్నామంటే భారతదేశానికి రావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందరో లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడో రెండు సమయాల్లో కూడా మీరు పాకిస్తాన్తో లింక్ చేయకండి అని మనం చెప్పాం. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఆయన యాక్చువల్గా పాకిస్తాన్ తో ట్రిప్ క్లబ్ చేద్దామని అనుకున్నారు. ఆయన
మనం ఎప్పుడైతే అది చేయకండి అని మనం కోరామో, మహమ్మద్ బిన్ సల్మాన్ ఏం చేశారంటే భారతదేశాన్ని నుంచి ఆయన మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళి కొన్ని గంటలు సౌదీ అరేబియాలో ఉండి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళారు. అలాగే మనం చూస్తే కనుక ఒబామా నుంచి బైడెన్, ట్రంప్ వీళ్ళు భారతదేశంకి వచ్చిన వాళ్ళందరినీ కూడా డీహైఫనేట్ చేశాం. ఎవరు కూడా పాకిస్తాన్కి వెళ్ళకండి అని మనం కోరడంతో వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇండోనేషియా రాష్ట్రపతి ఈయన ప్రబోవో ఆయన వచ్చేసి పాకిస్తాన్కి వెళ్దామని అనుకున్నారు. ఆయన 26 మన రిపబ్లిక్ డే పీరియడ్, గణతంత్ర దివస్ పీరియడ్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి పాకిస్తాన్కి వెళ్దాము, పాకిస్తాన్ లో 2 రోజులు ఉండి వెళ్దాము అని అనుకున్నారు. దాన్ని మనం ఇన్ఫాక్ట్ కొద్దిగా సీరియస్ గా తీసుకున్నాం. మనం వాళ్ళకి డిప్లొమాటిక్ గా మనం చేయాల్సింది చేస్తూ వెళ్ళాం. అందుకనే ఈయన రిపబ్లిక్ డే పీరియడ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అని చెప్పి మనం అనౌన్స్ కూడా చేయలేదు. నార్మల్ ఏంటంటే నవంబర్, డిసెంబర్ లో అనౌన్స్మెంట్ అయిపోతుంది. ఏ దేశానికి అధినేత వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ కూడా ముందరే చెప్పేస్తారు. అటువంటిది ఈసారి ఒప్పందం అయినా కానీ కూడా పబ్లిక్ గా అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఆయనకైనా పాకిస్తాన్కి వెళ్తాను అని ఉంటే బహుశా మనం ఆ ఇన్విటేషన్ విత్డ్రా చేసి ఉండొచ్చు. అటువంటి పరిస్థితులలో మనం చాలా టఫ్ స్టాండ్ తీసుకోవడంతో ఆయన కూడా రియలైజ్ చేసుకున్నారు పాకిస్తాన్ తోటి ఇస్లామిక్ సంబంధం తప్ప నిజంగా పాకిస్తాన్ నుంచి ఒరిగేదేం లేదు. అందుకని ఆయన భారతదేశంతో ఉన్నటువంటి మైత్రిని తెగదెంపులు చేసుకోకుండా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పాకిస్తాన్ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. మనకు ఇండోనేషియాకి ఉన్నటువంటి సంబంధాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి సంబంధం నా దృష్ట్యా అన్నిటికంటే కీలకమైన సంబంధం ఏంటంటే మలక్కా స్ట్రైట్ కి వెళ్తున్నటువంటి దారిలో మనకు నికోబార్ ఐలాండ్స్, ఇందిరా పాయింట్ నుంచి సబంగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఇండోనేషియాలో, ఈ 2 పోర్ట్స్ యొక్క అనుసంధానం అనేది చాలా కీలకం. రేపు కనుక మనం చైనాని ఎదుర్కోవాలి అన్నా, ఇండో పసిఫిక్ లో వాళ్ళని ఏమైనా కట్టడి చేయాలన్నా, మన మీద చైనాతో యుద్ధం వచ్చినా చైనీస్ షిప్లని వీటిని మనం కనుక అక్కడ ఆపాలి, మలక్కా స్ట్రేట్ లోకి వెళ్లకుండా ఆపాలి అనుకుంటే సబంగ్ పోర్ట్ ఇండోనేషియా మనకు చాలా కీలకం. అందుకని ఇండోనేషియా మైత్రి అనేది మనకు చాలా చాలా కీలకం. అలాగే ఇండోనేషియా దృష్టి చూసామంటే మనం వాళ్ళ పామ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం. పెద్ద వాణిజ్యం అది. నిజంగా వాళ్ళ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ భారతదేశం. అటువంటిది భారతదేశం కొనుగోలు ఆపేసిందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు. మలేషియా మీద అటువంటి ఒత్తిడి తీసుకొచ్చాం మనం. మహాతిర్ మహమ్మద్ ఆయన భారత వ్యతిరేకమైనటువంటి పాలసీ తీసుకొచ్చి కాశ్మీర్ వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే మనం ఏం చేశాము, ఆయన మీద ఒత్తిడి తీసుకురావడంతో ఈ ఆయిల్ కొనడం మానేశాము. దాంతో ఆయన దేశంలోనే ఆయన పక్కన పెట్టేసి వేరే ప్రత్యామ్నాయాలు వచ్చారు. అప్పటి నుంచి మనకు అది డెఫినెట్ గా మళ్ళీ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలుపెట్టాం. కాబట్టి ఇది ఒక చాలా కీలకమైనది. వాళ్ళకు అటువంటి బిజినెస్ వాళ్ళు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. మూడవది, చైనా దుందుడుకు చర్యలు విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు తెలుసు. మొత్తం సౌత్ చైనా సీ అంతా మాదే అంటున్నారు. దాంతో వాళ్ళు దేశ సరిహద్దుల దాకా ఇది మా భూమి, మా జలాలే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇండోనేషియాతో కూడా వాళ్ళకు వైరం పెట్టుతారు. ఇండోనేషియా సముద్రాలు చైనీస్ సముద్రాలు చాలా చాలా దూరం అయినా కానీ కూడా వాళ్ళ పెద్ద పెద్ద షిప్పులు ఇవన్నీ కూడా వాళ్ళ మేజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా వీళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ EEZ అంటారు. అంటే ఏ దేశపు సముద్రపు ఒడ్డు నుంచి లెక్క పెట్టినా 200 నాటికల్ మైల్స్ వరకు ఇది ఉంటుంది అనమాట. అక్కడికి చైనీస్ షిప్పులు, చైనీస్ జెట్లు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళు దాన్ని తిప్పికొట్టడానికి వీళ్ళ ఎయిర్ ఫోర్స్ జెట్స్ అన్ని స్క్రాంబుల్ చేశారు. అవి వెళ్ళి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తరిమేశారు. కాబట్టి చైనా తోటి ముప్పు పెరుగుతూనే ఉన్నది అక్కడ ఉన్న దేశాలందరికీ. కాబట్టి భారతదేశంతో అనుసంధానం చేసుకోకపోతే కష్టం అవుతుంది వాళ్ళకి. అమెరికా ఏ రోజు ఉంటాడో ఏ రోజు ఉండడో మనం చెప్పలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఈ రోజు మేము చాలా బిజీగా ఉన్నాము, ఏదో వేరే దగ్గర మీకు సాయం రాలేము అంటే కానీ వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది. కానీ భారతదేశానికి మనకు ఇండోనేషియాకి సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి సరిహద్దులు. వాళ్ళు కూడా మనకు నైబర్సే. కాబట్టి అటువంటి నైబర్ తోటి బలవంతుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి ఒక నైబర్ తోటి వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళకు కూడా చాలా క్రూషియల్. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్త ఏంటంటే ఫిలిప్పైన్స్ మన దగ్గర బ్రహ్మోస్ కొన్న తర్వాత వియట్నాం అలాగే ఇండోనేషియా కూడా మన దగ్గర బ్రహ్మోస్ కొనాలి అని అనుకుంటున్నారు. బ్రహ్మోస్ అనేది ఒక పెద్ద అద్భుతమైనటువంటి అస్త్రం భారతదేశం చేతిలో ఉన్నది. ఇది అమెరికాకు అలాగే చైనాకు ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఈరోజు ప్రపంచంలో ఈ 2 కూటమిలే ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తున్నాము. దాంట్లో అమెరికా దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని వాడుకునే పరిస్థితి వస్తే కనుక అమెరికా ఎప్పుడు వీళ్ళని అట్టేట ముంచుతుందో తెలియనటువంటి భయం. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారో చూసాం మనం. అందుకని ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే కనుక చైనా దగ్గర నుంచి కొనుక్కొని చైనాతో యుద్ధం చేయలేరు కదా వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉన్నది. అందుకని వాళ్ళందరూ కూడా చాలా దేశాలు భారతదేశం ఒక డిఫెన్స్ శక్తిగా ఎదగడానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మనం కనుక డిఫెన్స్ ప్రొడక్షన్ మొదలు పెట్టామంటే మన దగ్గర కొనడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మోస్ని ఇప్పుడు ఇండోనేషియా కొనడానికి సిద్ధపడుతుంది. అందుకని ఇటువంటి ఇన్ని సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆఖరి అంశం ఏంటంటే
ఇండోనేషియా కూడా బ్రిక్స్ లో చేరాలని ప్రయత్నం చేస్తుంది. అంటే అమెరికా నుంచి కూడా కొంత దూరం మెయింటైన్ చేసి, చైనా నుంచి కూడా దూరం మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం ఇండోనేషియా కూడా చేస్తున్నది. బ్రిక్స్ కూటమిలో ఒక సభ్యత్వం తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇన్ని అంశాల్లో భారతదేశంతో కలిసి వెళ్తూ పాకిస్తాన్తో వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇద్దరు ముస్లిం దేశాలు అయినంత మాత్రాన పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఏమి లాభం లేదు. అక్కడి నుంచి వాళ్ళకు వచ్చేది ఏమి లేదు. ఒకవేళ ఇంకా సంబంధాలు పెట్టుకొని పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ పెట్టుకుంటే అక్కడి నుంచి రెండు వెరైటీస్ ఆఫ్ మనుషులు వెళ్ళగలరు పాకిస్తాన్ నుంచి. ఒకటి టెర్రరిస్టులు వెళ్తారు, రెండవది అడ్డమైన వాళ్ళు వెళ్తారు. ఆ దేశంలో మనం చూసాం, అది ప్రపంచానికే మొత్తం ఎక్స్పోర్ట్ చేయగలిగిన, బిచ్చగాళ్ళని ఎక్స్పోర్ట్ చేయగలిగిన అన్నిటికంటే నంబర్ 1 కంట్రీ ఏదన్నట్టు పాకిస్తాన్. వాళ్ళు సౌదీ అరేబియా కూడా హజ్ పిల్గ్రిమేజ్ వీసాతో వెళ్ళి అక్కడ అడుగు తింటారు. ఇన్ఫాక్ట్ మనకు ఒక వీడియో వైరల్ అయింది. PIA పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లోనే ఆకాశంలో ఉండగానే వాడు అడుగు తింటారు. సో అఫ్కోర్స్ పేరేదో చెప్తారు, మేమేదో ఇక్కడ దర్గా కడుతున్నాం దాన్ని పైసలు ఇవ్వండి అని అక్కడే అడుగు తింటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి నిజంగా ఇండోనేషియా కావాలా? ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని మానుకోవడంతో అప్పుడు ఫార్మల్గా మనం అనౌన్స్ చేశాం, అవును ఈయన వస్తున్నారు అని అనౌన్స్ చేశాం. సో అందుకని మన దౌత్యపరమైనటువంటి ఒక టఫ్ స్టాండ్ భారతదేశం తీసుకుంటోంది. ఈ రోజు మనకు వ్యతిరేకంగా మనల్ని కాదని ఏ దేశం కూడా వాడి ఇష్టానుసారం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులు మనం కల్పించాం. అందుకని ఇది ఒక మంచి పాజిటివ్గా మనం ఫస్ట్లో పెట్టుకొని మాట్లాడుతాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము యుఎస్కి సంబంధించిన అప్డేట్స్లోకి వెళదాము. యుఎస్కి సంబంధించిన అప్డేట్స్లో ముందుగా గ్రీన్లాండ్ ఇష్యూ గురించి మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. అండ్ ఇప్పుడు ఇంకా అది బలోపేతం అవుతున్నట్టుగా కనబడుతుంది. ఆ ఇష్యూ ఒకటి ఉంటే, ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ తన పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్కి చాలామంది అతిథుల్ని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అందులో చాలా దారుణంగా కనిపిస్తున్నాయి ఒక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, హెజ్బుల్లాకి సపోర్టర్గా నిలిచినటువంటి హుసేని అనే వ్యక్తిని, అల్ హుసేని, తను ఈ హిజ్బుల్లాకి సపోర్ట్గా నిలిచినటువంటి వ్యక్తి. అండ్ ట్రంప్ గెలవడంలో కూడా కీలకంగా ఒక ప్రాంతంలో నిలిచారని కూడా చెప్తున్నారు, మిచిగాన్లో. సో అల్ హుసేనీని దీనికి ఇన్వైట్ చేశారు. ఇదొక అంశము. దీన్ని వెంటనే అటు నెతన్యాహు వస్తారనుకుంటే నెతన్యాహు రావట్లేదు అనేది నిర్ధారితమైపోతోంది. సో దీనికి ప్రతిగానే ఆయన రావట్లేదు అనేది ఒక అంశము. దాని గురించి వివరించండి. రెండోది, SFJ 6 for Justice ఏదైతే గుర్పట్వంత్ సింగ్ పన్ను భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఖలిస్తానీ ప్రేరేపిత కార్యకలాపాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. ఆయన చాలా వరకు బెదిరింపులు చేస్తుంటాడు 6 for Justice అనే సంస్థ ద్వారా. సో ఆ SFJకి సంబంధించినటువంటి నాయకుడు కుల్జీత్ సింగ్ అనే వ్యక్తి తమకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అని ట్వీట్ చేశారు. సో అయితే అది ఇన్విటేషన్ కాదు, వాళ్ళు కొనుక్కొని, అంటే దాని పాస్ తీసుకొని వెళుతున్నారు అనేది ఒక అంశం. సో SFJ యాక్టివిస్టులు లేకపోతే హిజ్బుల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఈ ఈవెంట్కి రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాళ్ళకి నిజంగా వాళ్ళ ఇన్విటేషన్లన్నీ అయిపోయినాయి. చాలా తక్కువ ఇన్విటేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మిగతావన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ధర పెట్టి అమ్మారు. టికెట్లు కొనుక్కొని ఆ ఇనాగ్రేషన్ వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈ యొక్క 6 for Justice సంబంధించిన వ్యక్తులు కూడా టికెట్లు కొనుక్కొని వెళ్తున్నారు. కానీ బయట వచ్చేసి మేము ఏదో మాకు ఇన్విటేషన్ వచ్చింది అని వాళ్ళు ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ అల్ హుసేని అన్నటువంటి వ్యక్తి, అతని యొక్క అనుచరులు, అతని కౌంటీలో ఉన్నటువంటి వ్యక్తులు, ముస్లిమ్స్ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్కి ఈసారి ఓటు వేశారు. కాబట్టి ఆయనకు ఒక విధమైనటువంటి వాళ్ళ మీద సానుభూతి లాంటిది అటువంటిది ఉన్నది. కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్లో ఆయనకి ఎవరెవరు ఆయనతో కలిసి వచ్చారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. ఆ దృష్ట్యా అల్ హుసేనికి ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ ఇతను ఒక కరడు కట్టినటువంటి ఇస్లామిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, కంప్లీట్ గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, హెజ్బుల్లాని సమర్థిస్తూ గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి. అయినా కానీ కూడా అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్కి ఓటేసినటువంటి ఒక ఊరు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతను కూడా ఇన్విటేషన్ వెళ్ళడం జరిగింది. అలాగే ప్రామినెంట్ ఆఫీషియల్ గా షీ జిన్పింగ్ కి మెసేజ్ ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినా షీ జిన్పింగ్ రావట్లేదు. మిగతాది ఇచ్చినటువంటి ఇన్విటేషన్స్ అన్ని కూడాను జనరల్ గా రైట్ వింగర్స్ కి ఇచ్చారు. ఆయన జావియర్ మిల్లియకి ఇచ్చారు, జార్జియో మెలోనికి ఇచ్చారు, ఇలా కొన్ని దేశాలకు ఇచ్చారు. ఎవరికి ఇవ్వలేదు అంటే కనుక బహుశా మోదీ గారికి ఇవ్వలేదు, వ్లాడిమిర్ పుటిన్కి ఇవ్వలేదు. ఇటువంటి కొన్ని కీలకమైనటువంటి పెద్ద పెద్ద దేశాలకు ఆయన ఇన్విటేషన్ ఇవ్వలేదు. కానీ జయశంకర్ గారు అఫీషియల్ స్థాయిలో ఆయన పెడుతున్నారు. ఇన్విటేషన్ అంటే దేశానికి వచ్చింది కానీ ప్రధానమంత్రికి వ్యక్తిగతంగా రాలేదు. సో మనల్ని రిప్రజెంట్ చేస్తూ జయశంకర్ గారు వెళ్తున్నారు. బిలావల్ భుట్టో జర్దారి, మనకు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, అతను కూడా టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడు.
కానీ పాకిస్తాన్ లో పీపీపీలో పెద్ద బిల్డప్ ఏంటంటే చూడు జర్దారి వెళ్తున్నాడు కానీ మోదీ వెళ్ళట్లేదు. సో ఇటువంటి బిల్డప్ వాళ్ళు చేస్తున్నారు. సో ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ కూడా చాలా కాంట్రవర్షియల్గా తయారైంది. పైపెచ్చు అల్ హుస్సేన్ ని ఇన్వైట్ చేసినందుకో లేదా ఇతరత్ర అంశాల దృష్ట్యానో ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా వెళ్ళండి. సరే, మనం ఈ ఎపిసోడ్ లోనే మనం ఇజ్రాయెల్ అంశాలు చర్చించుకున్నప్పుడు ఇంకా కొంచెం దాన్ని డీప్ గా మాట్లాడదాం మనం. కానీ అల్టిమేట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇంకా పదవి ప్రమాణం చేయక ముందరే, పదవి స్వీకరించక ముందరే చాలా కాంట్రవర్షియల్ గా ఈ యొక్క టర్మ్ ఉండబోతోంది అని మనకు స్పష్టంగా అర్థమైంది. మనకు సంబంధించి కూడా హర్మీత్ కే ఢిల్లాన్ అన్నటువంటి ఆవిడ్ని ఆయన మానవ హక్కుల వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉన్నదో దాంట్లో డెప్యూటీగా నంబర్ 2వ స్థానంలో ఆవిడని నియమించారు. ఆవిడ ఇంకా ఆఫ్ కోర్స్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఆవిడ కంప్లీట్ గా ఖలిస్తానీ సపోర్ట్ చేస్తూ భారత ప్రభుత్వాన్ని, మోదీ గారిని వ్యతిరేకంగా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్, గుర్పట్వంత్ సింగ్ పన్నూని సమర్థిస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ గతంలో చూసాం. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఆల్మోస్ట్ ఈ ధిల్లాన్ తప్పితే మిగతా అందరూ కూడాను భారతదేశం పట్ల సానుకూలత, ప్రేమ, మైత్రి ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నా ఈ యొక్క వ్యక్తి మాత్రం మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు. అందుకని ఈ ఇన్విటేషన్ లో వచ్చే వాళ్ళలోనే మనకు అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఎంత కాంట్రవర్సీ ఉండబోతుంది. డొనాల్డ్ ట్రంప్ శత్రువులకే కాదు, ఈవెన్ మిత్రులకు కూడా తలనొప్పిగా తయారయ్యారు. కాబట్టి ఈ కాంప్లికేషన్ లో ఎవరు దీని నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. గ్రీన్లాండ్ కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు. గ్రీన్లాండ్ తీసేసుకోవాలి, అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కూడా మనకు ఉండాలి, ఫ్రీ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి గ్రీన్లాండ్ మాకు కావాలి అని ఆయన చెప్పడం. డెన్మార్క్ ప్రధాని క్వశ్చనే లేదు, మేము ఇచ్చే సమస్య లేదు. ఇన్ఫాక్ట్ గ్రీన్లాండ్ కి అటానమీ ఉన్నది, వాళ్ళు తలుచుకుంటే రేపు పొద్దున ఓటేసి డెన్మార్క్ నుంచి విడిపోవచ్చు. వాళ్ళు కంప్లీట్ వాళ్ళకు మేము హక్కులు ఇచ్చేసాము. లీగల్ గా వాళ్ళు డెన్మార్క్ తో కలిసి ఉన్నారే కానీ టెక్నికల్ గా వాళ్ళు కంప్లీట్ అటానమీ ఉన్నది. కాబట్టి ఆ నిర్ణయం మేము ఇవ్వలేము, గ్రీన్లాండే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు వదిలేశారు. గ్రీన్లాండ్ లో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే దాంట్లో కూడా మళ్ళీ 2 భిన్నాభిప్రాయాలు పెట్టుకున్నాము. ఒక వర్గం ఏం చెప్తుందంటే అవును అమెరికా వెళ్తే తప్పేంటి అని ఒక వర్గం అంటే, ఇంకో వర్గం క్వశ్చనే లేదు, మేము వెళ్ళాము, ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళాము అని చెప్తున్నారు. వాళ్ళ నేతృత్వం ఏం చెప్తున్నారంటే బహుశా మనం కొంత డొనాల్డ్ ట్రంప్ తో చర్చించి ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, వాళ్ళ మిలిటరీ బేసెస్ పెట్టడం. ఆల్రెడీ ఒక మిలిటరీ బేస్ ఉన్నాయి అక్కడ, కానీ ఇంకా దాన్ని పెంపొందించి దాన్ని ఇంకొంచెం వాళ్ళకు అమెరికాకి స్పేస్ ఇద్దాము అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. చాలా పెద్ద ఐలాండ్స్ అవన్నీ గ్రీన్లాండ్. దాని మొత్తం జనాభా తిప్పి కొడితే 55,000 మంది మించి లేరు. అంటే అమెరికాలో ఒక చిన్న కౌంటీలో ఉన్నంత జనాభా మొత్తం గ్రీన్లాండ్ లో ఉన్నారు. కానీ కూడా వాళ్ళు దాన్ని అమెరికా భాగం అవ్వడానికి వాళ్ళు సిద్ధపడట్లేదు. జనరల్గా ఏం చేస్తారంటే ఈ బార్గెనింగ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ టెక్నికే ఇది, హైయెస్ట్ మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకుంటారు. తర్వాత నెగోసియేషన్స్ ఎక్కడో మధ్యలో దాన్ని కాంప్రమైజ్ చేసి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కాబట్టి ఆయన మరి రాష్ట్రపతి అయిన తర్వాత ఇది ఏ దిశగా వెళ్తుందో చూడాలి. ఇప్పటికైతే మాత్రం గ్రీన్లాండ్ చేరడానికి సుముఖతగా లేదు, మేము అమెరికాలో చేరమన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎవరు దీన్ని ఏ దిశగా తీసుకెళ్తారో. డొనాల్డ్ ట్రంప్ ఫార్మల్ గా ప్రెసిడెంట్ అయిన తర్వాత కానీ మనం దీని గురించి మాట్లాడలేదు. రైట్ సార్. ఇక మరొక మంచి పరిణామం ఏంటి అని అంటే, అది అఫ్ కోర్స్ ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే జరిగింది అనుకోవచ్చు. మనము ఎప్పుడైతే అణు పరీక్ష నిర్వహించామో వాజ్పేయి గారి హయాంలో, ఆ సమయంలోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించడంలో భాగంగా కొన్ని సంస్థలపైన, భారతదేశానికి సంబంధించిన సంస్థలపైన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC అండ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR, అదేవిధంగా ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ IREL, ఈ 3 సంస్థలను ఆ శాంక్షన్స్ లిస్ట్లో, ఆంక్షల లిస్టులో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ శాంక్షన్స్ వేసినటువంటి ఆ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. US బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ BIS ఈ స్టేట్మెంట్ని ఇచ్చింది. యుఎస్కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇచ్చారు. భారత్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి అణు ఒప్పందాలకు సంబంధించి దాన్ని ఇంకొంచెం దృఢం చేయాలంటే కనుక ఈ యొక్క చర్య అవసరం అనిపించి చేశాము అని చెప్పారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పైన గతంలో విధించిన ఆంక్షలు ఏంటి, అండ్ ఇప్పుడు తొలగింపును ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనివల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఎలా ఉంటుంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నది దేశంలో అన్నిటికంటే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్. అక్కడ జరిగినటువంటి రీసెర్చ్ ఆధారంగానే సివిలియన్ న్యూక్లియర్ నుంచి మనం కంప్లీట్ గా ఈవెన్ మిలిటరీ న్యూక్లియర్ కూడా వెళ్ళగలిగాం. అక్కడ మనకు ఆల్రెడీ న్యూక్లియర్ టెక్నాలజీని ఎలా రిఫైన్ చేయాలి అన్నది మనకు BARC బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో మనం దాన్ని నేర్చుకున్నాము, నైపుణ్యత పెంచుకున్నాము. దాని యొక్క పరిణామమే ఈ రోజు మనం న్యూక్లియర్ అస్త్రాలను కూడా పెట్టుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా
మన దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు వీటన్నిటి మీద కూడా అప్పుడు ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం, అప్పటి క్లింటన్ ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఒకటి, అలాగే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అంటే మనకు రేర్ ఎర్త్స్ లో యురేనియం, ప్లూటోనియం ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఇప్పుడు చూస్తే కనుక లిథియము, ఇంకా చాలా ఉన్నాయి, కొత్త కొత్త పేర్లు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడాను దేశంలో ఎక్కడ మైనింగ్ చేయాలి, అలాగే విదేశాల్లో ఎక్కడ కొనుక్కొని తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. వీళ్ళందరి మీద కూడా అప్పట్లో ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు విధించిన తర్వాత మనకు తెలుసు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మనకు అమెరికాకు ఇద్దరి మధ్యలో అణు ఒప్పందం జరిగింది. ఆ అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నందుకు కమ్యూనిస్టులు అపోజ్ చేస్తే ఇన్ఫాక్ట్ ఆయన ప్రభుత్వం కూలిపోవాల్సింది, ఏదో అవిశ్వాస తీర్మానం ఆయన తట్టుకోగలిగారు మొదటి టర్మ్ లో. అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో కూడా ఈ 3 సంస్థలు BARC కావచ్చు, లేదా IGCAR కావచ్చు, లేదా IREA కావచ్చు, ఈ మూడింటిని కూడా అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారి హయాంలో వేసినటువంటి ఆంక్షల నుంచి వాళ్ళు బయటికి తీయలేదు. న్యూక్లియర్ డీల్ మనతో పెట్టుకున్నా కానీ కూడా తీయలేదు. కానీ ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేటువంటి ఆఖరి రోజుల్లో సడన్ గా ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇది తిరగరాశారు. జాక్ సల్లివాన్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇప్పుడున్నటువంటి బైడెన్ ప్రభుత్వం యొక్క టీంలో సీనియర్ మోస్ట్ అధికారి, భారతదేశానికి లాస్ట్ లో వచ్చినటువంటి అధికారి. అంటే జస్ట్ 10 రోజుల కంటే తక్కువ ఉండగా వచ్చినటువంటి వ్యక్తి జాక్ సల్లివాన్. జాక్ సల్లివాన్ తర్వాత ఇంకెవరు రావట్లేదు. జో బైడెన్ కూడా వాటికన్ వెళ్దాం అనుకున్నారు, కానీ కాలిఫోర్నియా ఫైర్స్ వచ్చేసరికి ఆయన కూడా వెళ్ళలేదు. కాబట్టి ఇంకా వాళ్ళ హయాం అయిపోయింది. కాబట్టి ఇంకా లిటరల్ గా లాస్ట్ విజిట్స్ అనుకోవచ్చు. ఆ లాస్ట్ విజిట్ లో వచ్చినప్పుడు జయశంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో, వీళ్ళందరితో, ఈవెన్ మోదీ గారితో మాట్లాడినప్పుడు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఆధారంగానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి తొందరగా మనం ఇటువంటి కొన్ని కోరాం. కాబట్టి ఆల్మోస్ట్ ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ మూడింటిని కూడా ఆ లిస్ట్ నుంచి బయటికి తీసేశారు. సో ఇదొక శుభపరిణామం మనకు. రేపు ట్రంప్ వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ట్రంప్ ఇమీడియట్ గా భారతదేశం మీద ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ఇది మనకు ఒక అస్త్రంగా తయారవుతుంది. రేపు ట్రంప్ తోటి మనం ఏమైనా ఒక వాణిజ్యపరమైనటువంటి చర్చలు చేసుకోవాలి అనుకున్నప్పుడు న్యూక్లియర్ అగ్రిమెంట్ ఆల్రెడీ మన దేశంలో ఉంది కాబట్టి, మనకు అమెరికాకు ఉన్నది కాబట్టి, ఈ బార్క్ ని తర్వాత ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇండియన్ రేర్ ఎర్త్స్, ఇవన్నీ వీళ్ళందరూ కూడాను అమెరికాతో ఎక్కువ వాణిజ్యం చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వచ్చు డొనాల్డ్ ట్రంప్. అందుకని డొనాల్డ్ ట్రంప్ కావాల్సింది వాణిజ్యం కావాలి, అమెరికన్ కంపెనీస్ కి బిజినెస్ కావాలి. సో ఈ సంస్థలన్నీ కూడా అమెరికా నుంచి మేము రియాక్టర్స్ కొంటామనో, లేదా ఇంకేదైనా టెక్నాలజీ కొంటామనో, సెంట్రిఫ్యూజెస్ కొంటామనో ఏదో చెప్పి మన కనుక ఎర చూపిస్తే కనుక ట్రంప్ దీని శోకంగా ఉండవచ్చు. అందుకని ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో అని మనకు డౌట్ ఉండగా అంతకంటే ముందరే జో బైడెన్ ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేసి దీన్ని తిరగరాశాం. ఇది జాక్ సల్లివాన్ విజిట్ కి డైరెక్ట్ పరిణామం కింద మనం భావించాలి. ఇది పోతూ పోతూ మనకు ఇచ్చినటువంటి ఆఖరి వరంగా మనం జో బైడెన్ తరఫున మనం దీన్ని పరిగణించవచ్చు. ఎప్పుడో ఇటువంటి పరిస్థితి చేయవలసింది దేరాయ దురుస్తాయని హిందీలో సామెత ఉంది కదా, మొత్తానికి వచ్చింది. ఏదో మంచి విషయమే. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకు సాధక బాధకాలను తర్వాత చూద్దాం. కనీసం ఈ అంశంలో మనకి ఇప్పుడు ఓరటచ్చు. ఓకే, ఇక దిగిపోతూ జో బైడెన్ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా మనం మాట్లాడాలి. జో బైడెన్ స్పీచ్ లో ఆయన డేంజరస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనే మాటని ఉపయోగించారు. సో అండ్ అంతేకాదు ఆలిగార్కీ అనే మాటని ఉపయోగించారు. బేసికలీ అమెరికాలో సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం పెరుగుతోంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన చెప్తున్న మాటని నేను చదువుతున్నాను సార్. ఆయన అన్న మాటని, టుడే అన్ ఆలిగార్కీ ఈస్ టేకింగ్ షేప్ ఇన్ అమెరికా ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెల్త్, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ లిటరల్లీ థ్రెటన్స్ అవర్ ఎంటైర్ డెమోక్రసీ, అవర్ బేసిక్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అండ్ ఎ ఫెయిర్ షాట్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ అహెడ్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఫేర్వెల్ స్పీచ్ ఇది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, యాక్చువల్లీ అమెరికాలో సంపన్నుల రాజ్యం వస్తోంది, ఇది డెమోక్రసీకి విఘాతము అనే ఒక మాట మాట్లాడడం. అండ్ డెమోక్రసీకి విఘాతం కలిగించే పని ఎవరు చేస్తున్నట్టు, నిజానికి ఎవరు చేశారు, సంపన్నులు అనే మాటని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈవెన్ డెమోక్రాట్స్ భాష, దీంట్లో ఉన్న మెసేజ్ దేనికి సంకేతం? యాక్చువల్గా ఈ యొక్క విషయాన్ని మనం వెస్టర్న్ హిపోక్రసీ సెక్షన్ లో పెట్టుకుంటే ఇంకా బాగుండేది. నిజమే, అబ్సల్యూట్ హిపోక్రసీ జో బైడెన్. ఆయన ప్రభుత్వానికి రావడానికి కారణమే ఈ టెక్ జాయింట్స్ అందరూ కూడా. ట్విట్టర్ కావచ్చు, అప్పుడు జాక్ డార్సీ హయాంలో ఉన్నటువంటి ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తీసేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఇంకా ఉండగానే తీసేశారు.
ఆయన ఇంకా పదవిని హ్యాండ్ ఓవర్ చేయలేదు జో బైడెన్. ఆ క్యాపిటల్ హిల్ మీద జరిగినటువంటి దాడుల తర్వాత సిట్టింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ అంతటి పవర్ఫుల్ వ్యక్తిని కూడా ఈ ప్లాట్ఫామ్స్ తీసి పక్కన పడేసాయి. అంటే వాళ్ళ శక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి శక్తుల ఆధారంగా గెలిచినటువంటి జో బైడెన్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో చాలా హాస్యాస్పదం, కంప్లీట్ హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆలిగార్కీ అంటున్నాడు. అంటే ఈయన టార్గెట్ ఎవరు? కంప్లీట్ గా ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ వచ్చి ఇంటి పైసలు పెడుతున్నాడు, రిచెస్ట్ పీపుల్ అంటున్నాడు, వీళ్ళు బాగా పైసలు పెడుతున్నారు, మన పాలసీలు మన అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకి చెప్పుదోతల్లో వెళ్ళిపోతుంది అని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్. ఈయన పోతూ పోతూ వారం క్రితం హైయెస్ట్ అమెరికన్ సివిలియన్ అవార్డు ఎవరికి ఇచ్చాడు? ఈయన జార్జ్ సోరోస్కి ఇచ్చాడు. జార్జ్ సోరోస్ ఆలిగార్కీ కాదా? ఆ దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీకి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి కాదా? ఇన్ఫాక్ట్ జార్జ్ సోరోస్ స్వయం చెప్పుకున్నాడు, నేను ఐఎమ్ ఎ బిగ్ డిస్రప్షనిస్ట్ అని చెప్పుకున్నాడు. ఉన్నటువంటి పరిస్థితులను నేను తారుమారు చేసి దాన్ని తిరగరాసి సమాజంలో అతలాకుతలం అయినటువంటి సమాజాన్ని తయారు చేసి ఒక విధమైనటువంటి నూతన ఒక యుగాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. ఆయనకు మీరేమో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి నెపోటిజం గురించి, ఒలిగార్కీ గురించి మీరు మాట్లాడితే ఎంతో హాస్యాస్పదం. సరే, ఎలాన్ మస్క్ $800 బిలియన్ ఆస్తి ఆయనకు ఉన్నది, ఓకే, అగ్రీడ్. ఆయన వెనకాల ఎక్కువ దూరంలో లేనటువంటి వ్యక్తులందరూ కూడా మనం చూస్తే మనకు బిల్ గేట్స్ కావచ్చు, లేదా టిమ్ కుక్ కావచ్చు, ఇటువంటి యాపిల్ సంబంధించి, మనకు మైక్రోసాఫ్ట్ సంబంధించి, గూగుల్, వీళ్ళందరూ కూడా ఈ అన్ని పెద్ద పెద్ద టెక్నాలజీ జాయింట్స్ అందరూ ఫండింగ్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ₹100 పొలిటికల్ గా ఖర్చు పెడితే రమారమి ₹90 వాళ్ళు డెమోక్రాట్ పార్టీకి ఖర్చు పెట్టారు. అంటే జో బైడెన్ పార్టీకి ఖర్చు పెట్టారు. ఒక 10% మాత్రమే ఒకరో ఇద్దరో ఇచ్చుండొచ్చు రిపబ్లికన్స్. కానీ మనం ఇన్ఫాక్ట్ అమెరికా ఎన్నికలప్పుడు మనం గ్లోబల్ రౌండప్ లో కూడా దీని గురించి చర్చించుకున్నాము. కమలా హ్యారిస్కి ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, మనకు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, మనం చర్చించాం. టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడాను కమలా హ్యారిస్కి ఫండింగ్ ఇచ్చాయి. ఓన్లీ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డొనాల్డ్ ట్రంప్ కి ఫండింగ్ ఇచ్చాయి. కాబట్టి వీళ్ళ హిపోక్రసీ ఇంత అంత. అంటే ఈ యొక్క కబాల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నంత వరకు రైట్ వింగర్స్ ని వాళ్ళ హ్యాండిల్స్ నుంచి తీసేసి, వాళ్ళ ప్లాట్ఫామ్స్ నుంచి తీసేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు మీరు అప్పుడు. కానీ ఇప్పుడు దాని ప్రాసెస్ రివర్స్ అయ్యి రైట్ వింగ్ సపోర్టర్స్ దీనిలో వచ్చేసరికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆలిగార్కీలు గుర్తొస్తున్నాయి, నిరంకుశత్వం గుర్తొస్తోంది, ఈ అమెరికా యొక్క ఫ్రీడమ్ తగ్గిపోతుంది, ఏంటంటే ఇవన్నీ మాట్లాడడం, బేసిక్ హక్కులు తగ్గిపోతాయి. ఇవన్నీ దేనికి సంకేతం? నెపోటిజంకి సంకేతం. ఒక విధమైన ఫ్యాసిజంకి దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. అంటే మేం చేస్తే తప్పు లేదు, మేం చేసిందే మీరు చేస్తే మాత్రం తప్పు. ఇటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి, ఆ భావజాలం ఎక్స్పోజ్ అయింది జో బైడెన్ యొక్క స్పీచ్ లో. అందుకని నెపోటిజం అన్నది ఏంటి, తర్వాత ఈ ఆలిగార్కీస్ అన్నది ఏంటి, రెండు పార్టీల్లోనూ ఉన్నాయి. రెండు పార్టీల యొక్క లాబీ సిస్టమ్, అమెరికాలో ఉన్నదే లాబీ సిస్టమ్. ఆ లాబీ సిస్టమ్ తోనే ఆ దేశం నడుస్తుంది. కాబట్టి ఈయన చెప్పేది ఏదో సడన్ గా అందరినీ బెదిరించడం కాదు. అంటే లిటరల్ గా చెప్పాలంటే ఓటర్లు తిడుతున్నాడు ఆయన, ఇటువంటి ఆలిగార్కీ మీరు ఎందుకు ఓటేశారని చెప్తున్నాడు. అంటే వీళ్ళ డెమోక్రాట్ పార్టీది, లెఫ్టిస్ట్ పార్టీది ఆలోచన ఎలా ఉంటుందంటే, మేము కరెక్ట్ కాబట్టి మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు, మాకు వ్యతిరేకులు మీరేమైనా ఓటేస్తే మీరు కూడా తప్పు. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. జో బైడెన్ సరే, ఆయన కంప్లీట్ గా ఇప్పుడు ఆయన ఒక విధమైన వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారో తెలియదు. స్క్రిప్ట్ రైటర్ ఏమి ఇచ్చారో, ఈయనేం అర్థమైందో, ఈయన ఏం మాట్లాడారో, ఇవి కూడా అన్ని ప్రశ్నలే. ఎనీవే, అబ్సల్యూట్ హిపోక్రసీ, అంతకు మించేది లేదు. రైట్ సార్. ఇక ఇంకొక అంశం, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, FBI, అమెరికాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ DEI పాత్రకు సంబంధించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అనే పాలసీ తోటి ఒక డిపార్ట్మెంట్స్ని పెట్టి తద్వారా రకరకాలుగా చెప్పాలంటే సొసైటీని కొలాప్స్ చేసే విధంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. DEI గురించి మనం చాలాసార్లు వ్యవహరించాం కాబట్టి ఇప్పుడు FBI వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి DEI డిపార్ట్మెంట్ని క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది, దాన్ని మొత్తానికి షట్ డౌన్ చేస్తూ. సో ఇది ఒక నిర్ణయం అవ్వగానే ఇమీడియట్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాని గురించి ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇది ఎప్పుడో చేయవలసింది పని, ఇప్పటి వరకు చేయలేదు, కానీ ఇప్పుడు FBIలో ఈ DEI నుంచి ఉన్నటువంటి ఫైల్స్ని వాటన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఇనాగ్రేషన్కి ముందే ఇది క్లోజ్ చేశారు అని అంటే వాళ్ళ కరప్షన్ని
కప్పిపుచ్చడానికి, అందులో జరిగినటువంటి అవినీతి బయటకు రాకుండా ఉండడానికి చేసే ఒక ప్రయత్నమా అని కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఎఫ్బిఐ డిఈఐ పాలసీ నుంచి బయటకు రావడాన్ని లేదా ఆ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తారు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ మనం గ్లోబల్ రౌండప్లో చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాం, చాలా మంది ఈ డిఈఐని తీసేస్తున్నారు, కార్పొరేట్స్ చాలా మంది పక్కన పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్. ఇది యాక్చువల్గా చూస్తే కనుక మనకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఒక డివిజన్, ఒక అవయవం ఈ డిఈఐని తిరస్కరించడం ఫస్ట్ ఎఫ్బిఐలోనే జరిగింది. ఇది ఫస్ట్ జరిగింది. అంటే ఈ యొక్క పరిణామం ప్రభుత్వ రంగానికి సంబంధించి నంబర్ 1 ఫస్ట్ జరిగినటువంటి పరిణామం. సరే, ఇందాక నువ్వు అన్నట్లు యూనివర్సిటీస్ కావచ్చు లేదా మనకు ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, చాలా మంది దీని నుంచి వెనక్కు వెళ్ళిపోతున్నారు. డిఈఐ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. డిఈఐ అన్నది అప్పట్లో ఈ లెఫ్టిస్ట్ కబాల్ ఎవరైతే ఉన్నారో, కంప్లీట్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి లెఫ్టిస్ట్ సమాజాన్ని స్థాపించాలి అనుకున్నటువంటి వాళ్ళు దీన్ని వాడుతున్నారు. డిఈఐ అంటే మన దేశంలో రిజర్వేషన్స్ కింద మనం భావించవచ్చు. అంటే అర్హత ఉన్నా లేకపోయినా ఒక పర్టికులర్ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి నీకు నేను దీంట్లో ఉద్యోగం ఇస్తాను అనేటువంటిది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాలిఫోర్నియా ఫైర్లో చూసాం మనం. అక్కడ నిప్పులు చెలరేగుతుంటే దాన్ని పోరాటం చేయడానికి శక్తి ఉండాలి, దానికి సంబంధించినటువంటి నైపుణ్యత ఉండాలి. అది కాకుండా ఈ డిఈఐ పేరిట స్త్రీలను తీసుకోవడము, ట్రాన్స్జెండర్లను తీసుకోవడము, వాళ్ళకి శక్తి ఉందా లేదా దానికి సంబంధం లేకుండా ఇటువంటి వాళ్ళని రిక్రూట్ చేస్తే ఏమైందో మనం చూసాం. అందుకని ఈ డిఈఐ యొక్క దుష్పరిణామాలు ఎఫ్బిఐలో కూడా వాళ్ళు చదువుతుంది. అంటే వ్యక్తులు వాళ్ళకి శక్తి లేకపోయినా, వాళ్ళకు సబ్జెక్ట్ మీద విషయం మీద అవగాహన లేకపోయినా ఈ డిఈఐ అన్న పాలసీ దృష్ట్యా కొంతమంది రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల మధ్యగ పల్చనై ఎఫ్బిఐ యొక్క కెపాసిటీ తగ్గిపోయిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే ఈ డిఈఐని తీసేద్దాము. డిఈఐ భిన్నంగా నిజంగా కనుక ఏమైనా అటువంటి పరిస్థితులు ఉంటే, డిస్క్రిమినేషన్ జరిగితే కనుక ఇతర చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకు అక్కర్లేదు, ఈ డిపార్ట్మెంట్ తీసేద్దామని ఎఫ్బిఐ ఫైనల్ నిర్ణయించుకుంది. సో దానివల్ల మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్, తర్వాత ఎలాన్ మస్క్, తర్వాత వివేక్ రామస్వామి వీళ్ళందరూ దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఈ వోక్ కల్చర్కి ఆధారం ఈఎస్జి, తర్వాత డిఈఐ, ఈ రెండింటి ఆధారంగా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ రెండింటి మీద ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉన్నారు. జనవరి 20 తర్వాత ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఇద్దరు కూడాను కంప్లీట్ గా ఈ డిఈఐని టార్గెట్ చేయలేదు. మొత్తం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న డిఈఐలన్నీ కూడా ముగించేసేటువంటి పరిస్థితి మనం చూడబోతుంది. కాబట్టి ఇది ఒక ఏమంటారంటే మంచి పరిణామం కింద మనం భావించాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ రాకముందునే జరిగింది. ఇలా చేయడం వల్ల వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అర్హత లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, కరప్షను, ఇవన్నీ ఏమేం చేశారో అవన్నీ కూడా బయటపడతాయో అన్న భయంతో ముందరే చూసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడంలో ఆశ్చర్యమైన విషయం ఏం కాదు. ఆ ఫైల్స్ అలాగే వదిలేసి వెళ్ళండి, దాన్ని డిస్ట్రాయ్ చేయకండి, నాశనం చేయకండి, మేము మళ్ళీ దాన్ని వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి మీలో ఎవరైనా తప్పు చేసి ఉంటే మీ మీద మళ్ళీ ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేస్తాము అనేటువంటి ఆలోచన ఆయన చెప్పారు. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో దీని నుంచి ఇంకా ఎన్ని స్కెలిటన్స్ బయటపడతాయో, ఎటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆధారంగా ఎటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలు బైడెన్ ప్రభుత్వం చేసిందో చూద్దాం. ఇది ట్రంప్ హయాం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తాం. రైట్ సార్, ఇక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అంటే చివరిలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒక కొంచెం సిగ్నిఫికెంట్గానే మనం చర్చించాలి కాబట్టి ఈ వారంలోనే చాలా కనిపిస్తున్నాయి. సో ఇందులో ఇంకొక అంశం ఉంది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏం చేసిందంటే సుమారు 2 డజన్ల చైనీస్ ఎంటిటీస్ ఏవైతే ట్రేడ్ లిస్ట్లో రెస్ట్రిక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది, చైనాకు సంబంధించినవి. అందులో చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ చిప్స్కి సంబంధించి చైనా అమెరికాని అధిగమించకుండా చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందా, లేకపోతే ఇంకా ఏవైనా అంశాలు ఉన్నాయా? ఇప్పుడు జిపు ఏఐ కావచ్చు, సోఫ్గో కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ చాలా చైనీస్ కంపెనీస్కి సంబంధించి వాటిని ఇప్పుడు ట్రేడ్ లిస్ట్లో రెస్ట్రిక్ట్ చేస్తూ యుఎస్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొంచెం వివరాలు చెప్పండి సార్. మనకు ఇప్పుడు రాబోయే బహుశా కొన్ని దశకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే మొత్తం మానవాళి ఉండబోతాం. కరెక్ట్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా కీలకం. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి పుంజుకోవాలి అంటే కనుక, ఇంకా చాలా పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ రావాలి అంటే కనుక చిప్స్ ఏవైతే మైక్రో చిప్స్ ఉంటాయో వాటి సైజ్ తగ్గుతూ వెళ్ళాలి. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 3-4 నానోమీటర్స్ దాకా
మనకు అంత చిన్నటువంటి చిప్స్ తయారు చేసేటువంటి టెక్నాలజీ ఇప్పుడు తైవాన్ దగ్గర వెస్ట్ దగ్గర ఉంది. చైనా ఇప్పటికి కూడా ఇంకా బహుశా 20-25 నానోమీటర్స్ ఉన్నటువంటి చిప్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఈ చిప్ ఎంత చిన్నదైతే అంత పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఇంకా అటువంటి టెక్నాలజీ రాలేదు. ఆ టెక్నాలజీ చైనాకు వెళ్ళకూడదు అని చెప్పి అమెరికా చాలా ప్రయత్నాలు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ చేశారు, జో బైడెన్ కూడా గత 4 ఏళ్లుగా అదే పంతాలో ఆయన కూడా వెళ్ళారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు యూరోప్ నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి మషీన్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ చిప్లు తయారు చేసినటువంటి మషీన్లు ఆమ్స్టర్డామ్ ఆ ప్రాంతంలో నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉంది. ప్రపంచంలో ఆల్మోస్ట్ 70-75% అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి ఈ మషిన్స్ అన్ని. ఏవి చిప్లు తయారు చేసే మెషిన్. ఈ సెమీ కండక్టర్స్ చిప్స్ అనేవి అంటాము, ప్రపంచవ్యాప్తంగా ఎవరి దగ్గర కూడా మోనోపోలీ లేదు. ఇవి ఒక సప్లై చైన్ సిస్టమ్. తైవాన్ తయారు చేస్తోంది, కానీ దాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు ఇన్పుట్స్ అన్ని కూడా వేరే దేశాల నుంచి వస్తున్నాయి, ఇంక్లూడింగ్ చైనా. అలాగే వీళ్ళు తయారు చేసింది ఇంకెక్కడో వెళ్తుంది. సో ఇది ఒక దేశంలోనే 100 end-to-end ప్రొడక్ట్స్ ఉంటుందని లేదు. అటువంటి పరిస్థితులలో చైనా కనుక ఇటువంటి చిప్స్ అన్ని వెళితే వాళ్ళ మోనోపోలీ పెరుగుతుంది, వాళ్ళు దాన్ని అస్త్రంగా వాడుకుంటారు అన్నటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళ మీద ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. గతంలో కూడా ఆంక్షలు విధించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 19 అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేదానికి ఒక్కరోజు ముందర టిక్ టాక్ కూడా బ్యాన్ అయిపోవాలి. టిక్ టాక్ కూడా అది డెడ్ లైన్. జనవరి 19 లోపు వాళ్ళు కనుక అమెరికాలో ఏదైనా ఒక కంపెనీకి టిక్ టాక్ అమెరికాని అమ్మకపోతే టిక్ టాక్ అమెరికాలో బ్యాన్ చేసేటువంటి ఒక ఒప్పందం అయిపోయింది. కోర్టు కూడా దానికి ఆమోద ముద్ర వేసింది. కాబట్టి చూద్దాం, రాబోయే 2 రోజుల్లోనే నిర్ణయం జరుగుతుంది. ఓవరాల్ గా జో బైడెన్ 4 ఏళ్ల హయాంలో కూడా చైనా టెక్నాలజీకి వ్యతిరేకంగా నేను చాలా స్టెప్స్ తీసుకున్నాను. ఇన్ఫాక్ట్ జో బైడెన్ తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే, చిప్ టెక్నాలజీలో చైనాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అమెరికన్ సిటిజన్షిప్ కావాలా లేదా చైనీస్ సిటిజన్షిప్ కావాలా అంటే, అమెరికన్ సిటిజన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులే అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా విపరీతంగా జీతాలు ఇస్తున్నారు కాబట్టి. మీరు కనుక జీతాలు ఇంపార్టెంట్ ఉంటే మీరు చైనీస్ సిటిజన్షిప్ తీసుకొని వెళ్ళిపోండి. లేదు మీకు మీ అమెరికన్ పాస్పోర్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారా, అది వదిలేసిరా అండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చూసాము జో బైడెన్ ప్రభుత్వంలో. కాబట్టి ఈ అంశాల దృష్ట్యానే వీళ్ళ మీద ఇప్పుడు శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. పైపెచ్చు ఈ శాంక్షన్స్ ఇంపోజ్ చేసేదానికి జస్ట్ కొద్ది రోజుల ముందరే వాళ్ళ అథారిటీస్, అమెరికన్ అథారిటీస్ చెప్పాయి, పెద్ద మేజర్ సైబర్ అటాక్ అనేది చైనా నుంచి అమెరికా మీద జరిగింది. వీళ్ళ సీక్రెట్స్ చాలా వెళ్ళిపోయినాయి, వాళ్ళు తీసేసుకున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ క్యాంపెయిన్ సీక్రెట్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి, చాలా అంశాల్లో వాళ్ళు హ్యాక్ చేశారు అన్నటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అందుకనే ఈ టిక్ టాక్ అంశం కావచ్చు, లేదా మనకు అటు చైనా కూడా అదే వాదన చేస్తోంది, మా కంపెనీల పైన మా వాటిపైన కూడా యుఎస్ నుంచి సైబర్ అటాక్స్ వచ్చాయని. అది అఫ్ కోర్స్ అది రిటారిక్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, ఎవరో చేశారు, మీరు దానికి విక్టిమ్సే, మేము కూడా విక్టిమ్సే, ఇద్దరు కలిసి బాధపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డెఫినెట్ గా చైనా ప్రేరేపించబడ్డటువంటి వ్యక్తులే దీని మీద ఈ దాడులను చేశారు, విపరీతంగా దాడులు చేశారు. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇది ఎటు పరిణామం ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అఫ్ కోర్స్ ఆయన క్యాంపెయిన్ లో అంతా కూడాను నేను 60% దాకానే చైనా మీద టారిఫ్లు వేస్తానని చెప్తున్నారు ఆయన. కానీ రేపటి రోజు షీ జిన్పింగ్ ఆయన ఇద్దరు కలిసి ఏదైనా ఒప్పందం చేసుకుని అమెరికాకి ఏదో $300-400 బిలియన్ కాంట్రాక్ట్ నేను ఇస్తున్నాను, మీ దగ్గర ఏదో గోధుమలు కొంటాను, స్ట్రాబెర్రీలు కొంటాను అని చెప్పి షీ జిన్పింగ్ కనుక ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇస్తే కంప్లీట్ గా చైనా కంటే నాకు మిత్రుడు లేడు, షీ జిన్పింగ్ చాలా గొప్ప వ్యక్తి అని కంప్లీట్ గా అటు మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితులలో మరి చైనా ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంది, ఈ యొక్క ఆంక్షల్ని ఎలా తప్పించుకుంటుంది అంటే, ఈ గతంలో లాగా ఒక దేశం ఇంకో దేశానికి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. సప్లై చైన్స్ చాలా ఉంటాయి. ఎక్కడో సప్లై చైన్ కట్ చేయొచ్చు అమెరికాకి, లేదా అమెరికా నుంచి డైరెక్ట్ గా చైనా కొనకుండా ఇంకెవరో కొని అక్కడి నుంచి చైనాకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి రావచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా చైనాలో ప్రెషర్ లేదు, వాళ్ళకి 4 నానోమీటర్స్ తర్వాత మనకు అంతకంటే తక్కువ ఉన్నటువంటి చిప్లన్నీ కూడా వాళ్ళ దగ్గర సఫిషియెంట్ నంబర్స్ ఉన్నాయి. చైనాలో ఆల్రెడీ స్మగిల్ చేసి తీసేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా స్మగ్లింగ్ చేసి వాళ్ళ దగ్గర దాన్ని స్టాక్ పెట్టుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. కాబట్టి బహుశా 1 సంవత్సరం దాకా వాళ్ళు తట్టుకోగలరు. ఈ సంవత్సరం లోపల ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, డొనాల్డ్ ట్రంప్నే కోరుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి ఈ ఆంక్షలు ఇవన్నీ ఈ యొక్క ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నది, ఎదురు శాంక్షన్స్ వేసుకుంటున్నారు. అల్టిమేట్ గా దీనివల్ల టెక్నాలజీ అనేది మీరు ఆపలేరు.
మీరు మన భారతదేశంలో కూడా చూసామా, మన న్యూక్లియర్ టెస్ట్ అయిపోయిన తర్వాత మన మీద ఎన్ని ఆంక్షలు విధించారు? మనం ఏమైనా ఆగామా? క్రయోజెనిక్ టెక్నాలజీ ఆపేశారు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారడానికి సిద్ధపడుతున్నాం మనం. కాబట్టి శాంక్షన్స్ రెజీమ్ అన్నది టెంపరీగా కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. దీర్ఘకాలీనంగా మనం చూసామంటే కనుక దీనికి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చి దాన్ని ఏదో విధంగా కంప్లీట్ గా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. రష్యా మీద కూడా ఇన్ని ఆంక్షలు విధించినా రష్యా ఏమైంది? వాళ్ళ ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. వాళ్ళ రూబుల్ డాలర్ కి వ్యతిరేకంగా చూస్తే చాలా శక్తి పుంజుకుంది అది వాళ్ళ రూబుల్. కాబట్టి శాంక్షన్స్ కి ఒక పరమావధి ఉంటుంది, లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే ఎక్కువ కనుక మీరు శాంక్షన్స్ వేస్తే దానివల్ల మీకు ఏమి లాభం ఉండదు. చూద్దాం మరి ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి శాంక్షన్స్, ఈయన చేస్తున్నటువంటి చర్యలని డొనాల్డ్ ట్రంప్ ఏ మేరకు ముందుకు తీసుకెళ్తారో, ట్రంప్ వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము. చూద్దాం, అది వచ్చినప్పుడు మనం దాన్ని కూడా విశ్లేషించుకుందాం. రైట్. ఇక ఇజ్రాయెల్ కి సంబంధించిన వార్తలకు వెళ్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అమల్లోకి రావడానికి మార్గం సుగమమైనట్టుగా కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాకముందే మీరు వెంటనే ఆపేసేయండి, సీజ్ ఫైర్ చేసేయండి, లేకపోతే నేను వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుందని బెదిరించడం, అండ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అయిపోతున్న టైంలో ఈ సీజ్ ఫైర్ అనేది కుదరడము, ఇవి రెండు జరుగుతున్నాయి. అండ్ ఇజ్రాయెల్ క్యాబినెట్ కూడా దీనికి ఆమోదించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇలా ఉన్నప్పుడే ఎవరి క్రెడిట్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తన క్రెడిట్గా భావించే ప్రయత్నం చేస్తూ ఉంది, అండ్ ట్రంప్ తనకు కూడా దాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఇంకోవైపు హమాస్, ఇరాన్ కూడా మేము కూడా విజయం సాధించామన్నట్టుగానే చెబుతూ ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ క్రమంలో, అండ్ యాక్చువల్లీ హమాస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ October 7th ఏదైతే ఆ రోజు మారణ హోమం జరిగిందో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇది హాలోకాస్ట్ తర్వాత అత్యద్భుతమైన హిస్టారిక్ మూమెంట్గా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్నటువంటి ఈ ఘర్షణకి తాత్కాలికంగా అయినా బ్రేక్ పడ్డట్టేనా, పూర్తిగానే ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్టుగా మనం భావించవచ్చా? యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ కి ఒక విధంగా చూస్తే సెట్ బ్యాక్ కిందే మనం భావించాలి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఏమనుకున్నారంటే జో బైడెన్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం చాలా తక్కువగా వచ్చింది, చాలా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, చాలా సతాయించారు జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ని, తర్వాత బెంజమిన్ నెతన్యాహుని. దానికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ వస్తే కనుక అతనికి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఈ ఫ్రీ హ్యాండ్ ఉంటే కనుక హమాస్ని కంప్లీట్గా సర్వనాశనం చేద్దామని అతను ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్కి చెక్ పెట్టినట్టే మనం భావించాలి. జస్ట్ డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఒక్క రోజు ముందర కాల్పుల విరమణ అన్నది అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే ఇజ్రాయెల్కి సెట్ బ్యాక్ కిందే భావించారు. కానీ ఇజ్రాయెల్లో కూడా ఏంటంటే 15 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా రమారమి 100 మంది వాళ్ళ పౌరులందరూ కూడాను ఇంకా ఇప్పటికి కూడా యుద్ధ ఖైదీలుగా హమాస్ చేతిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా బాగా అలసిపోయి ఉన్నారు. మన కుటుంబంలో ఎవరైనా వాళ్ళ అధీనంలో ఉంటే మనకి ఎలా ఉంటుంది? ప్రతిరోజు కూడా నరకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేసి మీరు చర్చలు చేసి వీళ్ళని వెనక్కు తీసుకురండి అన్నటువంటి ఒత్తిడి వాళ్ళ మీద విపరీతంగా ఉంటుంది. దాంతో మనం బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకంగా వాళ్ళు చాలా పోరాటాలు చేశారు, చాలా ర్యాలీలు, ధర్నాలు చాలా చేశారు. దాన్ని అదునుగా తీసుకొని కంప్లీట్ ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేస్తూ కంప్లీట్ పాలెస్టీనియన్, హమాస్ వీళ్ళని సమర్థిస్తున్నటువంటి పరిస్థితి చూసాము. కాబట్టి ఉన్న పరిస్థితులలో వాళ్ళు డీల్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టింది. ఈ డీల్ ఏదైతే ఉన్నదో గత సంవత్సరం మేలో కూడా ఇదే డీల్ ఉంది. కానీ ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారు, అప్పుడు ఒప్పుకోలేదు. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసం మనం చూడాలి. అన్ఫార్చునేట్లీ బెంజమిన్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్కి ఏమైందంటే డొనాల్డ్ ట్రంప్ కూడా జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కూడా సమర్థించారు. ఆయన స్పెషల్ ఎన్వాయ్ ఇప్పటికి ప్రమాణ స్వీకారం చేయక ముందరే డొనాల్డ్ ట్రంప్ మనిషి ఒక ఆయన వెళ్ళి ఖతార్లో, తర్వాత ఇజ్రాయెల్లో వీళ్ళందరినీ కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇంకా పరిస్థితి విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకొని బెంజమిన్ నెతన్యాహు ఈ కాల్పుల ఒప్పందానికి ఆయన ఫైనల్గా ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనివల్ల హమాస్కి లాభం ఏంటంటే రోజుకి రమారమి 600 ట్రక్కులు గాజాలోకి పంపించారు. దాంట్లో ఒక రమారమి 100-150 ట్రక్కులు మనకు వాళ్ళ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ పంపించారు. ఇంకొన్ని వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. గతంలో కూడా ఈ 15 నెలల్లో కూడా హమాస్ ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ గా వస్తున్నటువంటి ఎయిడ్, ఉచితంగా ఇస్తున్నటువంటి ఎయిడ్ అన్ని కూడా వాళ్ళ అధీనంలో తీసుకొని కబ్జా చేసుకుని ఆ ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి హమాస్ అధీనంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాళ్ళు అమ్మేవాళ్ళు. అమ్మి వాళ్ళ పైసలు సొమ్ము చేసుకున్నారు.
అంటే ప్రజల యొక్క దౌర్భాగ్య పరిస్థితిని కూడా వీళ్ళు సొమ్ము చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రోజుకి 600 ట్రక్కులు వచ్చాయంటే వాటి క్షమతను ఇంకా పెంచుకుంటారు. రీకన్స్ట్రక్షన్ పేరిట మొదలు పెడతారు. ఇన్ని వేల బిల్డింగ్స్ అన్ని ధ్వంసమైనాయి కాబట్టి దాన్ని మళ్ళీ కట్టడానికి మాకు సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, స్టీల్ కావాలి, ఇవన్నీ కావాలని మొదలు పెడతారు. ఆ స్టీలు, బ్రిక్, ఇటుకల్ని వీటిని అన్నింటినీ బిల్డింగ్స్ ని, ఇళ్లను కట్టించడానికి వాడరు వాళ్ళు. కింద మళ్ళీ కొత్త టనల్స్ తయారు చేయడం వాడుకుంటారు. కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కనుక ఇజ్రాయెల్కి సెట్ బ్యాక్ కింద మనం భావించాలి. అన్ఫార్చునేట్. అందరూ ఏమనుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే ప్రపంచం అంతా కూడా చాలా మారిపోతుంది, జో బైడెన్ చేసినటువంటి పిచ్చి పనులన్నీ కూడాను ఈయన వచ్చి కరెక్ట్ చేయబోతున్నారు అనుకున్నటువంటి వాళ్లకు ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ కింద మనం భావించాలి. కాబట్టి ఇది చూసిన తర్వాత మనం కూడా 10 సార్లు ఆలోచించాలి. మరి డొనాల్డ్ ట్రంప్ వస్తే మన దేశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయో, బైడెన్ కంటే ఇంకా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. మనం అనుకున్నాం ఈయన వస్తే కనుక బంగ్లాదేశ్ లో హిందువులు కొంత వాళ్ళకు రక్షణ ఉంటుంది అని మనం అనుకున్నాం. బహుశా ఆయన పట్టించుకోవచ్చు. బంగ్లాదేశ్ ఎంతమంది చంపినా నాకేం అక్కర్లేదు, నేను మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాలోనే చూస్తానని ఆయన నిర్ణయించుకున్నారంటే మరి ఏమవుతుంది పరిస్థితి? ఇంకా శక్తితోటి వాళ్ళు ఇంకా చాలా అకృత్యాలు చేయడం మొదలు పెట్టచ్చు. అలాగే మోదీ గారికి, ట్రంప్ గారికి మధ్యలో మైత్రి చాలా ఉంది అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఒక విధంగా కంగు తిన్నాం. ఆయనకి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. పైపెచ్చు రేపటి రోజు ఆయన భారతదేశం మీద ఆంక్షలు విధిస్తానని ఆల్రెడీ చెప్పాడు. ఆయన 10% దాకా వేస్తానని అన్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడాను ట్రంప్ ఎలా ప్రవర్తించబోతున్నాడో అన్నదానికి ఒక ప్రీవ్యూగా ఇది చూడవచ్చు. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం అనేది అంటే లిటరల్ గా ఒక్క ట్రిప్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక అతని టీంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్లి ఒత్తిడి తీసుకురాగానే బెంజమిన్ నెతన్యాహు లాంటి వ్యక్తే దాసోహం అని ఒప్పేసుకో. అదే జో బైడెన్ దేశానికి రాష్ట్రపతిగా ఉంటూ ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు 9-10 నెలల నుంచి ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనని ఈ బెంజమిన్ నెతన్యాహు రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది చాలా ఒక విధమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం. ఇజ్రాయెల్కి మాత్రం మంచి పరిణామం కాదు. ఒకంతకు చూస్తే వాళ్ళు కొంతమంది వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఖైదీలందరూ మళ్ళీ వెనక్కి వస్తారు. ఫస్ట్ బ్యాచ్ లో 33-34 మందిని రిలీజ్ చేస్తారు అంటున్నారు వాళ్ళు. ఒక్కొక్క పురుషుడి రిలీజ్ కి 30 మందిని, ఒక్కొక్క స్త్రీ రిలీజ్ కి 50 మంది ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నటువంటి పాలస్తీనియన్లను వదిలిపెట్టారు. కరుడు కట్టినటువంటి టెర్రరిస్టులు ఎవరెవరైతే వీళ్ళని అక్టోబర్ 7th యోమ్ కపూర్ అటాక్ చేశారో వాళ్ళందరినీ వీళ్ళు ఎవరెవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్ ఉంది. వాళ్ళని ఇజ్రాయలీ కోర్ట్స్ లో వాళ్ళకి శిక్ష పడేలాగా చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళని ఈ యొక్క ప్రిజనర్ ఎక్స్చేంజ్ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్లో. ఇవన్నీ కూడా ఒక విధంగా చూస్తే సెట్ బ్యాక్. కానీ ఒక పాజిటివిటీ ఏంటంటే వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు మెల్లిగా తిరిగి వస్తారు. ఈ అగ్రిమెంట్ అంతా కూడా మనం చూసామంటే కంప్లీట్ గా మనకు ఒక 6 నెలలు పట్టేటువంటి అవకాశాలు. ఎందుకు? ఫేజెస్ లో జరుగుతాయి. ముందర వాళ్ళు 33 మందిని వదిలిపెడతారు. వీళ్ళు బహుశా 1000 మందిని వదిలిపెట్టచ్చు. వదిలిపెట్టాక మళ్ళీ దాన్ని ప్రోటోకాల్స్ చెక్ చేస్తారు. వీళ్ళు అటాక్ చేస్తున్నారా లేదా, అటాక్స్ ఆపారా, 600 ట్రక్కులు వస్తున్నాయా, ఇవన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ గురించి చర్చిస్తారు. అలా ఒక్కొక్క ఫేజ్ లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరినీ రిలీజ్ చేస్తారు. అంటే బతికుండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళ శవాలైనా ఇవ్వాలి, బతుకున్న వాళ్ళైనా తిరిగి ఇవ్వాలి. ఈ రెండు కూడాను కొన్ని 6 నెలల దాకా వీళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. 6 నెలల్లో మళ్ళీ వాళ్ళు అక్కడ శక్తి పుంజుకుంటారు. గాజా మళ్ళీ హమాస్ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి ఇది ఒక పరిణామం అక్కడ రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ, మార్కో రూబియో దగ్గర నుంచి తీసుకొని వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే హమాస్ కంప్లీట్ గా ఆమూలాగ్రంగా పెకలించాలి అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఈ సీజ్ ఫైర్ నిర్ణయం అనేది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. బెంజమిన్ నెతన్యాహు బహుశా టాక్టికల్ గా విత్డ్రా అయ్యుండొచ్చు. డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నేను పదవి ప్రమాణం చేసే లోపు మీరు హోస్టేజ్ ని రిలీజ్ చేయండి, లేకపోతే మీకు నరకం చూపిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు క్రెడిట్. కానీ జో బైడెన్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ మొత్తం నెగోషియేషన్స్ మేమే చేసాము, దోహాలో ఇవన్నీ చేసింది మేమే, దానివల్లనే ఈ పరిణామం వచ్చింది అని చెప్పారు. కానీ జో బైడెన్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే ఈ చర్చలలో, ఈ నిర్ణయానికి రావడంలో డొనాల్డ్ ట్రంప్ టీం కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది, వాళ్ళని కూడా థ్యాంక్ చేస్తున్నామని చెప్పారు. సో ఏదేమైనా ఇది అమెరికాలో బైపార్టిజాన్, డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్స్ ఇద్దరూ కలిసి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి, బెంజమిన్ నెతన్యాహు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిర్ణయం తీసుకొచ్చారు. దీనివల్ల మరి
రిపర్కషన్స్ అక్కడ ఇంకా రాబోయే రోజుల్లో ఏ దిశగా వెళ్తుంది మనకు తెలియదు. ఇరాన్ ఏం అవ్వలేదు, హెజ్బుల్లాకి ఏం అవ్వలేదు, సీజ్ ఫైర్ అయిపోయింది, సరే వాళ్ళ నేతృత్వం పోయారు, కొత్త నేతృత్వం వస్తుంది, వాళ్ళు ఈ రోజు ఇంకా బతికే ఉన్నారు. హమాస్ని ఆమూలాగ్రంగా పెకిలిద్దాం అనుకున్నది అది కూడా ఫ్లాప్ అయింది. దీని వల్ల మళ్ళీ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో మనకు తెలియదు. ఈ అంశాలు సరిపోతాయా, ఇంకేదైనా అంశాలలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ ఏమైనా దానికి కండిషన్స్ పెడతారా, ఇవన్నీ కూడా రాబోయే రోజు చూడాలి. బట్ ట్రెండ్ మనకేం అర్థం అవుతుందంటే ఉన్నటువంటి యుద్ధాలను ఆపేసి తను తన చైనా ట్రేడ్ దీని మీదే ఫోకస్ పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారని అర్థమవుతాం. ఓకే, మరి చూద్దాం ఇది ఏ దిశగా వెళ్తుందో వేచి చూద్దాం. ఎస్, ఇక ఒకసారి పాకిస్తాన్కి వెళదాం సార్. పాకిస్తాన్లో మనము గ్లోబల్ రౌండప్లో ఇంతకు ముందు కూడా మనం 2-3 సార్లు మాట్లాడినట్టు నాకు గుర్తుంది. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ 2019 ఆ సమయంలో కూడా పదే చెప్పేది యాక్చువల్లీ జాక్ పాట్ కొట్టబోతున్నాం మనమని. ఆయిల్ రిజర్వ్స్, అదేవిధంగా అరేబియన్ సీలో ఆయిల్ రిజర్వ్స్ కానీ లేకపోతే ఇటు గోల్డ్ రిజర్వ్స్ కూడా మనకు రాబోతున్నాయి అని చెప్పేసి అప్పట్లో మాట్లాడిన విషయం. చాలాసార్లు అట్లాంటి స్టేట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ రీసెంట్గా ఏంటంటే ఈ వారంలో వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్ ఏంటంటే సింధు నది పరివాహక ప్రాంతాలు, సింధు నది దగ్గర పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అని ధృవీకరించినట్లుగా ఒక వార్తా కథనం వచ్చింది. దాంట్లో ఏంటంటే సుమారు 600 బిలియన్ పాకిస్తానీ రూపీస్ వాల్యూ చేసే గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్టుగా ఒక అంచనా వేస్తున్నట్టుగా ఒక సమాచారం బయటకు వచ్చింది. సో ఇదొక అంశము. అండ్ ఇదే సందర్భంలో పాకిస్తాన్కి $20 బిలియన్ అప్పు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది. సో అదొక పరిణామం ఉంది. అండ్ మూడో పరిణామము, రష్యా పాకిస్తాన్ పట్ల ఒక సింపతి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యకాలంలో రష్యా నుంచి సెర్జెయ్ లావ్రోవ్, ఎవరైతే రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారో, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విచిత్రంగా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పాకిస్తాన్ గురించి ఆయన చెప్పిన మాట, ఇట్ వాజ్ అ విక్టిమ్ అండ్ టార్గెట్ ఆఫ్ టెర్రరిజం. ఇట్ రిక్వైర్స్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అగేన్స్ట్ టెర్రరిజం అని. ఎస్సీఓలో ఉన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్లతో కలిసి టెర్రరిజం పైన పాకిస్తాన్ పోరాడాలి, ఎందుకంటే టెర్రరిజం వల్ల బాధింపబడుతున్న దేశంగా పాకిస్తాన్ కనబడుతుంది అని సెర్జెయ్ లావ్రోవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో పాకిస్తాన్కి అనుకూలంగా ఈ 3 అంశాలు కనబడుతున్నాయి. ఒకసారి ఈ మూడింటి గురించి వివరిస్తారా? మనకు ఇది ఇందాక నువ్వు చెప్పినట్టు 2019లో కూడా మనకు ఇమ్రాన్ ఖాన్ సమయంలో కూడా చాలా ఆయిల్ రిజర్వ్స్ దొరికాయి మాకు, కాబట్టి ఇంకా మేము అసలు గల్ఫ్ ని ధీటుగా, ఇన్ఫాక్ట్ గల్ఫ్ దేశాలకే మేము ఎక్స్పోర్ట్ చేయగలిగినంత రిజర్వ్స్ మా దగ్గర ఉన్నాయి అన్నప్పుడు ప్రగల్భాలు పలికారు వీళ్ళు. అలాగే ఇప్పుడు కూడా గోల్డ్ రిజర్వ్స్ కూడా అదే పరిస్థితి. సింధు నది యొక్క వరదలు తగ్గిపోయినప్పుడు ఆ ప్రాంతంలో వీళ్ళు, అంటే ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళకు బంగారు నిధులు దొరికాయి అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. చాలా ఖనిజాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ చెప్పారు వాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఖనిజాలు ఉన్నా కానీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టము అని చెప్తున్నారు. అక్కడి నుంచి తీయడం చాలా కష్టం, ఒకటి. 2, ఈరోజు పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ కంప్లీట్ గా చచ్చిపోయింది. ఎవ్వరూ అక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. లేటెస్ట్ గా ఇన్వెస్ట్ చేసినటువంటి చైనా పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. బార్డర్ దగ్గర కావచ్చు, లేదా మనకు వాళ్ళకు డైమర్ డ్యామ్ దగ్గర కావచ్చు, ఎక్కడ చూసినా చైనీస్ నేషనల్ చంపుతున్నారు. కాబట్టి ఇంత ఇన్సర్జెన్సీ పెట్టుకొని, టీటీపీ ఇన్సర్జెన్సీ, బలూచి ఇన్సర్జెన్సీ, ఇన్ని పెట్టుకుని మీరు అక్కడ ఏమి మైనింగ్ చేయగలరు మీరు అక్కడ? ప్లస్ అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి టీటీపీ కావచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఏమంటున్నారు, వాళ్ళది ఒకటే దేశము, ఈ పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అది ఆ డూరన్ లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అటక్ దాకా, అంటే సింధు నది దాకా మా దేశమైన వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి రేపు మీరు అక్కడ మైనింగ్ చేస్తే కనుక ఈ 2 శక్తులు వచ్చారంటే దాడులు చేయలేదు. కాబట్టి అనౌన్స్ చేయడంలో ఏముంది? ఈ అనౌన్స్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ప్రజలకు ఏదో చెప్పడానికి. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాము, చాలా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రజానికానికి లేదు మనకు చాలా నిధులు దొరికాయి, బంగారం దొరికింది, ఆయిల్ దొరికింది, చూస్తూ ఉండండి మీరు అందరూ చాలా అద్భుతంగా ఉండబోతున్నారని చెప్పి ఒక ఆశ చూపించడానికి చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. ఇది ఒరిగేదేం లేదు, ఇక్కడి తవ్వకాలు ఏం జరగవు, ఎక్స్ట్రాక్షన్ అనేది అంతకంటే జరగదు. ఇన్ఫాక్ట్ గోల్డ్ మైన్ రికార్డిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ తీయడానికి ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం వీళ్ళు చేస్తున్న ఒప్పందాన్ని నెరవేర్చలేక వాళ్ళు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో పాకిస్తాన్ వ్యతిరేకంగా విపరీతమైనటువంటి ఫైన్స్, డిమాండ్స్ వాళ్ళ మీద వేశారు. కాబట్టి పాత మైన్స్ నే మీరు ఏం చేయలేకపోయారు, కొత్తది ఇంకా మైన్ లేదు, ఏమి లేదు, ఆలు లేదు, చూరు లేదు, ఏం చేస్తారు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇంకేమీ లేదు. వరల్డ్ బ్యాంక్ $20 బిలియన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఎవరికి ఇస్తున్నారు? కంప్లీట్ గా దీవాళా తీసినటువంటి వాడికి ఇస్తున్నారు.
అంటే మీకు $20 బిలియన్ కూడా మళ్ళీ తిరిగి రావు అని తెలిసి పాకిస్తాన్కి ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? తప్పకుండా ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ జియోగ్రాఫిక్ లొకేషన్ చాలా కీలకమైనది. ఎక్కడున్నది అది? పాకిస్తాన్ కంటే ఉత్తరాన ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా చాలా కీలకం. అలాగే ఆ దేశాల నుంచి బయటికి రావాలన్నా, ఇక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్ళాలన్నా పాకిస్తాన్ ఒక పెద్ద ఏమంటారంటే ఒక మేజర్ భూభాగం దానికి అడ్డుగా ఉన్నది. అందుకని మనకు అరేబియన్ సీ అంటే వార్మ్ వాటర్స్ అంటారు. పైన ఆర్క్టిక్ సీ చాలా చల్లగా ఉంటుంది, అక్కడ ఏం చేయలేం. అలాగే సౌత్ చైనా సీ కూడా చాలా చిన్న ప్రాంతం అది. దాని ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్, ఇవన్నీ కూడా మనం గతంలో చర్చించుకున్నాం. వీటిని బయటపడి దీని నుంచి బయటికి రావాలి, వార్మ్ వాటర్స్కి రావాలంటే కనుక పాకిస్తాన్ చాలా కీలకం. అందుకని పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం ప్రపంచ శక్తులన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. చైనా అధీనంలోకి వెళ్ళిపోకుండా అమెరికా ఈ $20 బిలియన్ IMF నుంచి ఇప్పిస్తాను. అంటే ఏంటి? అప్పుడు అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. అలాగే సర్గే లావ్రోవ్ స్టేట్మెంట్ నువ్వు చెప్పావు. సర్గే లావ్రోవ్ స్టేట్మెంట్ కూడా ఏంటి? పాకిస్తాన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో తాలిబాన్ని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి కూటమిలో వాటిలో భారతదేశం లేదు. చైనా, పాకిస్తాన్, తర్వాత మనకు రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఈ నలుగురు ఉన్నారు. దాంట్లో భారతదేశం చేర్చుకోవాలి అని చెప్పి ఒక డిమాండ్ వస్తాం. సో ఇలా అక్కడ ఉన్నటువంటి కిచిడి అంతా కూడా ఏంటంటే పాకిస్తాన్ నుంచి మన ఇన్ఫ్లుయెన్స్ పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఇవన్నీ చేస్తున్నారు. సో మనం చూస్తే చైనా ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తోంది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తోంది, రష్యా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది. ఇలా ఇన్ని దేశాలు కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ వాడుకొని ఇంకొక దేశం కంప్లీట్ గా ఆధిపత్యం అక్కడ ఉండకూడదు అనే దిశగా వీళ్ళు పనిచేస్తాం. కానీ పాకిస్తాన్ ఆలోచన ఏంటి? ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర పెడతారు. లిటరల్ గా అటువంటి రెంటియర్ స్టేట్ అంటారు. అంటే వాళ్ళ ఉన్నటువంటి స్పేస్ ని వాళ్ళు రెంట్ ఇచ్చుకుంటారంటే కనుక దాన్ని కిరాయిలో పెట్టుకుంటారు. ఎవరు రెంట్ ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వాళ్ళని ఒక కిరాయి ఎస్టేట్ గా వాళ్ళు వాడుకుంటున్నారు. చైనా ఎక్కువ పైసలు ఇస్తే చైనాకు ఒత్తాసు పడుతారు, అమెరికా ఎక్కువ ఇస్తే అమెరికాకు ఒత్తాసు పడుతారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర పెడతారు. అదే రెంటియర్ స్టేట్ అంటారు. కిరాయికి ఒక దేశాన్ని వాళ్ళు పణంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ దేశానికి వాల్యూస్ ఏం లేవు, విలువలు ఏం లేవు. ఈ పైసలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయి? ఇవన్నీ కూడా కంప్లీట్ గా వాళ్ళ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్తున్నాయి, ప్రజలకు వెళ్ళట్లేదు. కాబట్టి చూద్దాం మరి ఇక్కడ ఈ యొక్క పవర్ గేమ్ లో భారతదేశం కూడా తప్పించుకోలేము. మన నైబర్ ఉన్నాడు కాబట్టి మన మిత్రులని శత్రువులను మార్చుకోవచ్చు, కానీ మన సరిహద్దులో ఉన్నటువంటి నైబర్స్ అయితే మనం మార్చుకోలేం కదా. కరెక్ట్. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ పవర్ ప్లే ఏ దిశగా వెళ్తుందో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఈసారి కంప్లీట్ గా మన సైడే ఉంటారు అని మనం అనుకోవడం కూడా తప్పే. అది పాకిస్తాన్ లో ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయడానికి ఆయన కొన్ని విషయాలు చేయొచ్చు, అది మనకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. చూద్దాం. ఈ ప్రాంతం అంతా కూడాను ఒక మేజర్ హిస్టారికల్ చేంజెస్ జరుగుతున్నాయి. కరెక్ట్. వాటి దృష్ట్యా మనం కూడా మన సెక్యూరిటీ, మన ఒక ఫోకస్ క్లియర్ గా పెట్టుకోవాలి. ఎస్, సహజ వనరులకు సంబంధించిన అంశాల్లో ప్రపంచం అంతా కూడా ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఆలోచిస్తున్న సందర్భం కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు ఈవెన్ సౌదీ అరామ్కో వాళ్ళు కూడా లిథియంకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆయిల్ కంపెనీగా పేరున్నటువంటి అరామ్కో ఇప్పుడు లిథియం అన్వేషణలో పడుతున్నట్టుగా తెలుస్తుంది. లిథియంకి సంబంధించి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఓవరాల్గా నేను యాక్చువల్లీ ఇది కేవలం సౌదీ అరామ్కోనే మాత్రమే కాదు, ఈవెన్ భారత్ కూడా అట్లాంటి ఎక్స్ప్లోరేషనే జరుగుతోంది, ఈవెన్ అర్జెంటీనా కూడా చేస్తున్నాం మనం. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ ఎనర్జీకి సంబంధించి ముఖ్యంగా సహజ వనరుల వెలికితీత విషయంలో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగబోతున్నాయి. ఇప్పుడు లిథియం ఇట్లాంటి అవసరాలు పెరిగాయి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, ఇట్లాంటివి పెరిగినాయి. కాబట్టి ఆల్టర్నేట్ సోర్సెస్ వైపు వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న బ్రీఫ్ ఐడియా ఒకటి ఇవ్వగలుగుతారా? మనకు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్రమేపీ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి దూరం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? బొగ్గు, కోల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, తర్వాత ఆయిల్, మనకు క్రూడ్ ఆయిల్. వీటి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. సోలార్ కావచ్చు, మనకు విండ్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ కావచ్చు, లేటెస్ట్ గా మనకు లిథియం బ్యాటరీస్, ఈవీ వెహికల్స్, వీటికి షిఫ్ట్ అవుతున్నాం. మనం షిఫ్ట్ అయ్యే కొద్దీ వీటి యొక్క అవసరం తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ కూడా, సౌదీ అరేబియా ముఖ్యంగా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురును అమ్ముకుని, క్రూడ్ ఆయిల్ అమ్ముకునే వాళ్ళ ఎకానమీ మొత్తం నడిచింది ఇంతకాలం.
ఈ రోజు క్రూడ్ ఆయిల్ అవసరం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? రాబోయే 10, 20, 30 సంవత్సరాల్లో నిజంగా దీని ఆవశ్యకత లేకపోతే ఏమవుతుంది? కాబట్టి ఈ పరిస్థితులలో దీని ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఎకానమీని కాపాడుకోవడానికి మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే సౌదీ అరేబియాని టూరిజంకి ఓపెన్ చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వాలు ఎవరు టూరిజంకి ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు, ఇది మాది చాలా హోలీ ప్లేస్, ఇది మక్కా మదీనాకి హజ్ వాళ్ళు వస్తున్నారు, ఉమ్రాకి వస్తున్నారు, కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళు చాలా మాకు కావాల్సిన వాళ్ళకంటే నంబర్ కంటే చాలా ఎక్కువ వస్తున్నారు, కాబట్టి మనం దాన్ని ఏమి చేయలేము, అంతకంటే ఎక్కువ మేము తట్టుకోలేము, కాబట్టి ఇక టూరిస్ట్ మేము అలౌ చేయము అనుకొని వాళ్ళు ఒక పాలసీ ఉండేది. దానికి భిన్నంగా ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళు ఓపెన్ అప్ చేసి టూరిజం కూడా ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయిల్ ఎకానమీ కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఎకానమీస్ కావాలి, ఇంకో ఎకానమీ మనకు లైన్ ఆఫ్ బిజినెస్ కావాలి అని మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగా లిథియం కూడా ఈరోజు ఆయన దాని మీద ఫోకస్ పెట్టడం అనేది మనం చూస్తున్నాము. లిథియం నిధులు దొరికాయి, లిథియం మైనింగ్ చేస్తామన్నాడు ఒకటి. అలాగే చైనా ఆల్రెడీ చేస్తున్నది. వాళ్ళ దేశంలో లేని వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ మైన్స్ ను కోరుకోవడము, అక్కడ సంబంధించినటువంటి వాళ్ళు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఆఫ్రికా ఫర్ ఇన్స్టెన్స్, లేదా లాటిన్ అమెరికా ఎన్నో ప్రాంతాల్లో చైనీస్ కంపెనీస్ వెళ్ళి కొనుక్కుంటున్నాయి, ఇక్కడ మైనింగ్ లీజెస్ తీసుకుంటున్నాయి, మైనింగ్ రైట్ తీసుకుంటున్నాయి. అలాగే మన కూడా కోల్ ఇండియా కూడా అర్జెంటీనాలో ఉన్నటువంటి కోల్ మైన్స్ తీసుకునే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాము. అదానీ గ్రూప్ వచ్చేసి ఆస్ట్రేలియాలో కోల్ మైన్స్ తీసుకుంటున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా వనరుల మీద, రిసోర్సెస్ మీద పట్టు ఎవరికి ఉంటే వాళ్ళ ఎకానమీ ముందుకు తీసుకువెళ్లారు అన్నటువంటి దిశగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే సౌదీ ఆరామ్కో, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటిది కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఆయిల్ కాకుండా ఇంకేదైనా వాళ్ళ ఎకానమీని నిలబెట్టడానికి ఏం కావాలి అన్న దృష్ట్యా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. లిథియం మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. ప్రపంచం అంతా అలాగే ఆ దిశగానే వెళ్తున్నారు. లేటెస్ట్ గా ఆరామ్కో కూడా దీన్ని ఒక డీరిస్క్ చేసుకునే దిశగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే సార్, ఇక మనం ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనకు ఒక 2 ఉదంతాలు కనబడుతున్నాయి. ఒకటి, వాషింగ్టన్ పోస్ట్లో పనిచేస్తున్నటువంటి కార్టూనిస్ట్, వాషింగ్టన్ పోస్ట్ చాలా పేరెన్నికగనటువంటి పత్రికలకు ఆయన కార్టూనిస్ట్గా పనిచేశారు. అండ్ ఈవెన్ పులిట్జర్ ప్రైజ్, ఏదైతే మన దగ్గర కూడా అందరికీ కూడా జర్నలిస్టులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారంగా ప్రపంచమంతా భావించేటువంటి పులిట్జర్ ప్రైజ్, అదే ఒక పెద్ద స్కామ్ అని మనం చాలాసార్లు మనం చెప్పాము. బట్ పులిట్జర్ ప్రైజ్ గెలిచినటువంటి కార్టూనిస్ట్ డారెన్ బెల్ తాను చైల్డ్ పోర్నోగ్రఫీ చేస్తూ దొరికిపోయాడు. సో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా దారుణంగా ఉన్న అంశాలు కనబడుతున్నాయి. ఆయన దగ్గర దొరికినటువంటి వీడియోస్ కానివ్వండి, ఆయనే చేసినటువంటి వీడియోస్ కానివ్వండి, ఆ చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేసే వ్యక్తిగా తనని చెప్తున్నారు. బేసికల్లీ ఆ బెల్ అనే వ్యక్తి నిజానికి రిపబ్లికన్స్ని విపరీతంగా రేసిస్ట్లని దూషించినటువంటి వ్యక్తి. సో అతనే ఇప్పుడు దీంట్లో దొరికిపోవడము. అండ్ ఇంకొక వైపు టెక్సస్కి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ చేశారు, రిపోర్ట్ అందించే ప్రయత్నం చేశారు, ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది. స్కూల్లో ట్రాన్స్జెండర్ పిల్లల విషయంలో, అంటే ఒకే రూమ్లో పిల్లల్ని ఉంచి వాటిని వాళ్ళు బయటకి అవుటింగ్స్ కానీ వీటికి కానీ పోతున్న సందర్భానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, స్కూళ్లలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక రిపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ 2 ఉదంతాల గురించి ఒకసారి చెప్తారా? అసలు ఏం జరుగుతుంది ఆ సొసైటీలో అనేది, చిన్నపిల్లల విషయంలో ఏం జరుగుతుంది అనేది ఈ సెగ్మెంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందేమో. నిజంగా చూస్తే కనుక వాళ్ళ సమాజం ఎలా కొలాప్స్ అవుతుంది అనడానికి ఇవి ఉదాహరణలు. మనకు జెఫ్రీ ఎప్స్టైన్ అన్నటువంటి వ్యక్తి చైల్డ్ పోర్నోగ్రఫీని బాగా విపరీతంగా పిల్లలను సప్లై చేసేటువంటి ఒక పెద్ద ర్యాకెట్ అతను రన్ చేశాడు. దాంట్లో చాలా చాలా పెద్ద పెద్ద పేర్లన్నీ విన్నాం మనం, ఇంక్లూడింగ్ బిల్ గేట్స్. ఇటువంటి వాళ్ళు ఎవరో, అంటే నిజంగా హాలీవుడ్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇండస్ట్రీలో కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాల్లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడాను పిల్లల్ని సప్లై చేసేటువంటి వ్యక్తిగా జెఫ్రీ ఎప్స్టైన్ అనేటువంటి వ్యక్తి బయటపడ్డాడు. కాబట్టి వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళ ఏమంటారంటే చీకటి భాగవతాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతుంది. ఇతనికి పులిట్జర్ అవార్డు ఇచ్చినటువంటి వ్యక్తి డారెన్ బెల్ అనేటువంటి వ్యక్తి. నిజంగా అతని పబ్లికేషన్ వాషింగ్టన్ పోస్ట్ లో చాలా ఫేమస్. అటువంటి వాళ్లకు వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. ఆ సమాజం ఏ లెవెల్లో క్షీణించిందో ఇప్పుడు బయటపడుతుంది. చిన్న చిన్న పిల్లలతోటి లైంగికమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వీడియోస్, కంటెంట్ అంతా అతని దాంట్లో ఉన్నది. దానికి అతను అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ కాలిఫోర్నియాలో అయితే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా మీరు కనుక ఇటువంటివి ఏమైనా క్రియేట్ చేస్తే అది కూడా ఒక విధమైన నేరం కింద భావించాలి. కాబట్టి ఏం చేస్తాం, అది సమాజం అలా తయారైంది. అంటే మారల్స్, నైతిక విలువలు దీంతో ఏం సంబంధం లేదు. ఎవరు ఎంత పైసలు సంపాదించారు, ఎవరికి ఎంత కెరియర్ ప్రోగ్రెస్ ఇచ్చారు, ఇదే ముఖ్యమైనటువంటి అంశంగా వాళ్ళు దాన్ని ఫోకస్గా వాళ్ళు జీవితాలు నడిపించుకుంటారు. కాబట్టి ఆ సమాజంలో ఆ సమాజం ఎంత క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులలోనే ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఉన్నది అంటే కనుక ఆ సమాజం ఇంకేం బతుకుతుంది, అది కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్గానే మనం చూపిస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రతి వారం కూడా ఈ అంశం ఎందుకు చర్చిస్తున్నామంటే కనుక ఆ దేశంలో నైతిక విలువలు పోయి కంప్లీట్గా కమర్షియలైజేషన్ అయ్యి సమాజాన్ని కంట్రోల్ చేసే దిశగా వ్యక్తిని, సమాజాన్ని, సంస్కృతిని చీలుస్తున్నటువంటి శక్తుల ప్రభావం ఏంటో అక్కడ ఎలా ఉందో మనం దాని గురించి చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇటువంటి మోస్ట్ ప్రామినెంట్ వ్యక్తి కూడా ఈ అంశాలలో అతను ఇన్వాల్వ్ అయినటువంటి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఈరోజు ప్రేక్షకులకు చెప్తున్నాం. రెండవ అంశం చెప్పావు నువ్వు. రెండవ అంశం వచ్చేసి ఒక జర్నలిస్ట్ ఏం చేశారంటే సీక్రెట్ కెమెరా తోటి ఒక స్కూల్ ప్రిన్సిపల్ అనుకుందాం టెక్సస్ లో, ఆవిడతోటి అతను చర్చిస్తూ మీరు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఈ వోక్ కల్చర్ గురించి దానికి కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఆయన అడిగింది ఏంటంటే ట్రాన్స్జెండర్, నా కొడుకు కూడా ట్రాన్స్జెండర్ డాటర్ అని చెప్పి పిలుస్తుంది ఆవిడ. కొడుక కూతుర ఆవిడకే కన్ఫ్యూషన్. సో ఆవిడ ఏం చెప్తుందంటే స్కూళ్ళల్లో ఏమవుతుందంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకటే రూమ్ లో ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఏం చెప్పిందంటే మరి అతను అడిగాడు, మరి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకున్నారా మీరు అని అతను అడిగాడు. అడిగితే ఆవిడ ఏం చెప్తోందంటే తల్లిదండ్రుల్లో ఎవరికి వాళ్ళ మీద కస్టడీ రైట్స్ ఉన్నాయో వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి. అంటే తల్లిదండ్రులు ఇద్దరు సపరేట్ అయితేనే వాళ్ళ కస్టడీ రైట్స్ ఉంటాయి కదా. వాళ్ళిద్దరు బతుకున్నప్పుడు కూడా వాళ్ళిద్దరిలో ఎవరికి వాళ్ళ మీద పిల్లల్ని మీద నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి సంతకం పెడితే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తాను. అంటే అంతవరకు ఏంటి, పిల్ల ఏం డిసైడ్ చేస్తే, ఏం నిర్ణయిస్తే అదే మాకు చాలా ముఖ్యం అని చెప్పి ఆవిడ చెప్పుకోవాలి. అంటే ఇటువంటి అతి నీచమైన సంస్కృతిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది స్టింగ్ ఆపరేషన్ కాకుండా మళ్ళీ ఆవిడని డైరెక్ట్ గా కన్ఫ్రంట్ చేస్తే అటువంటి పాలసీ మాకు లేదు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిఈఐకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్సన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగితే ఆయన కూడా ఏమో ఒక్కొక్క స్పెసిఫిక్ కేసులో ఎలా జరిగిందో మేము చూస్తాము, దాని గురించి మేము ఆలోచన చేస్తామంటూ అది కూడా ఆయన ఏదో దాటేసినటువంటి పరిస్థితి. అంటే స్కూళ్లలోకి వెళ్ళిపోయింది ఈ పరిస్థితి అంతా కూడా. స్కూళ్లలో ఈ యొక్క ట్రాన్స్జెండరిజం అన్నది అంటే వాళ్ళకు నిజంగా చిన్న పిల్లలు అన్నం పుణ్యం ఎరిగినటువంటి వాడు, వాళ్లలో లింగ విచక్షణ అన్నది ఉండనే ఉండదు. నువ్వు ఆడపిల్లనా మగపిల్లవాడా అన్న కూడా తెలియదు. ఇద్దరు కూడా ఒక విధమైన యుక్త వయసు వచ్చిన తర్వాతే వాళ్ళలో ఇటువంటి భావజాలం అంతా ఒక విధమైనటువంటి లైంగికమైనటువంటి ఐడెంటిటీ అన్నది వాళ్ళకి ఏర్పడుతుంది. అంతవరకు అందరూ కలిసి ఆడుకునేటువంటి వయసులో కూడా ఈ భావజాలం నింపుతున్నారు, స్కూళ్లలో నింపుతున్నారు. సో ఆ సమాజం ఏమవుతుంది, ఏదో మీకు ఆకులు చెదలు పట్టాయంటే, పూలు చెదలు పట్టాయంటే దాన్ని ఏదో కట్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. కానీ మీ మూలాలు రూట్స్ లో చెదలు పడితే చిన్నపిల్లలు స్కూల్లో ఉండగానే ఇక్కడ మీరు వాళ్ళ విషయం ఎక్కిస్తే ఆ సమాజం ఏమవుతుంది. అన్ఫార్చునేట్ గా ఈ ప్రిన్సిపల్స్ మన దేశంలో కూడా వాళ్ళు పంప్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా సో కాల్డ్ వెస్టర్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కాన్సెప్ట్స్ తీసుకొస్తుంది. క్రమేపీ హీ, హిమ్, షీ, హర్ అన్నట్టు పదాలు తీసేసి వాళ్ళు జెండర్ న్యూట్రల్ పదాలు స్కూళ్ళలో ఇంట్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతున్నారు మన దేశంలో. కాబట్టి అక్కడ సమాజం కొలాప్స్ అవుతుంటే దాని నుంచి మనం కూడా కంప్లీట్ గా సురక్షితంగా ఉండలేము అని మనం అర్థం చేసుకోవాలి. మనకు గ్లోబల్ రౌండప్ లో ఈ అంశం స్పెసిఫిక్ గా పెట్టుకుని దానికోసమే వెస్టర్న్ ప్రపంచంలో ఏం ట్రెండ్స్ ఉన్నాయో మనకు బ్లైండ్ గా, గుడ్డిగా వాటిని ఇక్కడ అనుసరించేటువంటి పాశ్చాత్యపు శక్తులకు బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, ఇది అక్కడ జరుగుతోంది, ఇక్కడ కూడా రాబోతున్నది. అందుకనే మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మనం ఈ వారం గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేశాము. అండ్ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అండ్ నిజానికి గ్లోబల్ రౌండప్లో వార్తలు తెలవడమే కాదు, ఆ వార్తల వెనుక వాస్తవాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు తెలుసుకోవడమే చాలా కష్టము, అది అర్థం కావడము, దాని నుంచి ఇంకా ఒక నేరేటివ్ తీసుకోవడము, మళ్ళీ అది భారతీయ
దృక్పథంలో ఆలోచించడము, ఈ దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండడము, ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ గ్లోబల్ రౌండప్ ఖచ్చితంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది తెలుగు ప్రసార మాధ్యమాల్లో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 181వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.